చుపార్శన నారిదెల్బర కథాయుంజాస్త్ బందే పీరు మగోనం కే జిహాహలం బరహన్ పీరుమాన్ అర్ చెకునాద్ అరిన్ అనాయత్ బాషద్ ख्वाजा शामसुद्दीन मोहम्मद हाफिज शिराज शाश्वत प्रियतम अवतार मेहर बाबा की जय। Befitting a fortunate slave, carry out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong. Because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from the ignorance. Whatever my master does is of the highest benefit to the all concerned. Shamsuddin Muhammad Hafiz Shiraj, Eternal Beloved Avatar, Meher Baba ki Jai. అందరికీ జై మెహర్ బాబా. ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వల్లే గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు. ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత ఎందే ఆ లోపమున్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తిని చేసిన నా గురువునకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధికులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. మహమ్మద్ హఫీజ్, శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. నర్మద గారు వినిపిస్తుందా? వినిపిస్తుంది. జై మెహర్ బాబా అన్నయ్య. మీరు ఒక పాట ప్రజెంట్ చేస్తారా నర్మద గారు? జై బాబా హరి. ఓకే. అవతార్ మెహర్ బాబా కీ జై. నీ నామమే చేస్తాము మేము, నిన్నే స్మరిస్తాము బాబా. నీ నామమే చేస్తాము మేము, నిన్నే స్మరిస్తాము. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. ఈశ్వర్ అల్లా రెండు ఒకటిగా నీలోనే కనిపించాయి. విశ్వం నిండా నీవున్నావని విశ్వసించమంటున్నాయి. ఈశ్వర్ అల్లా రెండు ఒకటిగా నీలోనే కనిపించాయి. విశ్వం నిండా నీవున్నావని విశ్వసించమంటున్నాయి, విశ్వసించమంటున్నాయి. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. నీ నామమే చేస్తాము మేము, నిన్నే స్మరిస్తాము బాబా. నీ నామమే చేస్తాము మేము, నిన్నే స్మరిస్తాము. ప్రేమే దైవం మానవ గమ్యం, మిగిలినదంతా శూన్యం. మాయకు లొంగని నామాన్నిచ్చి నిన్ను చేరుకోమన్నావు.
ప్రేమే దైవం మానవగమ్యం మిగిలినదంతా శూన్యం. మాయకు లొంగని నామాన్నిచ్చి నిన్ను చేరుకోమన్నావు, నిన్ను చేరుకోమన్నావు. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. నీ నామమే చేస్తాము మేము, నిన్నే స్మరిస్తాము బాబా. నీ నామమే చేస్తాము మేము, నిన్నే స్మరిస్తాము. ప్రేమను పెంచి బాధలు పంచి మాకు చేరువవుతున్నావు. నీ ప్రియ నామ మధురామృతమును మదిని నింపుచున్నావు. ప్రేమను పెంచి బాధలు పంచి మాకు చేరువవుతున్నావు. నీ ప్రియ నామ మధురామృతమును మదిని నింపుచున్నావు, మా మదిని నింపుచున్నావు. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. నీ నామమే చేస్తాము మేము, నిన్నే స్మరిస్తాము బాబా. నీ నామమే చేస్తాము మేము, నిన్నే స్మరిస్తాము. మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా, మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబా की जय. జై మేర్ బాబా అండి. జై మేర్ బాబా అరుణ గారు. రైట్ అండి. సో ఇప్పుడు మనము సెషన్లోకి వెళ్ళడానికన్నా ముందు ఒక 5 minutes నిన్న జరిగినటువంటి మనకి ఆ మెహరోపాసనంలో అంటే వెళ్ళడానికన్నా ముందు ఈ రోజు నుంచి ఒక చిన్న రీక్యాప్ సెషన్ లాగా పెట్టుకుందామండి. ఎందుకంటే నిన్న మనము అవతార పురుషుడి యొక్క మాటల్ని ఆలకించిన తర్వాత ఒక 24 hours అయింది కాబట్టి, సో ఈ లోపల ఎవరైనా జర్నీ చేస్తూ ఉంటే, సో ఈ టైంలో కనుక ఈ రీక్యాప్ సెషన్ లో మీరు ఏదైనా చెప్పాలనుకున్నా, మీరు ఏదైనా అడగాలనుకున్నా కూడా మనము మాట్లాడుకోవచ్చు అండి. సో కాబట్టి నిన్న జరిగినటువంటి దాంట్లో సో మీ సజెషన్స్ కానీ, మీ ఫీడ్బ్యాక్ కానీ, సో ఎలా ఉంటుంది అంటే నా మాటలు స్పీడ్ గా ఉంటుందా, కరెక్ట్ గా ఉందా, లేక అందుకుంటున్నారు లేకపోతే ఎలా అనేటువంటిది కొద్దిగా కొంచెం మనం ఆ విషయం మాట్లాడుకుంటే మన నెక్స్ట్ పాయింట్ అవుతాడు చెప్పబోయే నెక్స్ట్ పాయింట్ తెలుద్దామండి. సో కాబట్టి ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటున్నారా లేదా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? హరి అన్ని పర్ఫెక్ట్ గా ఉంది హరి, ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. సో నో క్వశ్చన్స్ ఆల్సో ఫ్రమ్ మై సైడ్. ఓకేనండి, రైట్ అండి. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఆ వై గాడ్ స్పీక్స్ అనేటువంటి దాంట్లో మనకి నిన్న అవతాడు చెప్పినటువంటి పాయింట్స్. సో మనం ఏమి డిస్కస్ చేసాం నిన్న వరకు, నేనేం ఆలకించామంటే వై గాడ్ స్పీక్స్ అనేటువంటి మాట అనేటువంటిది అదొక క్వశ్చన్ కాదు. ఇక్కడ ఎవరు ప్రశ్నించడం లేదు. అది ఒక వివేకవంతమైన బుద్ధితో చేయబడినటువంటి ఒక విచారణ. ఇది కేవలము ఆ జీవుడిని ఆడించేటువంటి సంస్కారాలకు మధ్య ఉండాల్సినటువంటి ఒక కమ్యూనికేషన్. యాక్చువల్ ఎలా ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య, ఆ జీవుడికి సంస్కారాలకు మధ్య ఉన్నటువంటి ఆ ప్రశ్నల యొక్క సమాధానాల మధ్య జరిగేటువంటి, ఎందుకంటే మనకి నేను అవతాడు చెప్పిన విధంగానే, ఎందుకంటే ఏదో ఒక సందర్భంలో, ఎందుకంటే ఈ ప్రయాణం అనేటువంటిది ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రయాణం, ముఖ్యంగా భగవంతుడితో ప్రయాణం అనేటువంటిది ఒక నిరంతరంగా, అందుకే అవతాడు ఎప్పుడు చెప్తుంటాడు కదండి, ఎందుకంటే నీకు చాలా మంది కంపానియన్స్ ఉంటారే తప్ప నీకు కాన్స్టాంట్ కంపానియన్ అంటూ ఎవరు ఉండరు, ఒక భగవంతుడు తప్ప. అందుకు కాబట్టి ఈ విషయాన్ని గనక గుర్తించి నన్ను నీ నిత్య సహచరుడిగా మలుచుకోగలిగితే
ఎస్, నిన్ను చేర్చాల్సిన గమ్యం వైపు నేను తీసుకెళ్లగలుగుతాను, నీ గమ్యానికి చేర్చేస్తాను అని అవతాడు మెహర్ బాబా చెప్పినటువంటి ఒక ప్రేమపూర్వకమైన మౌన వాక్యాలు. సో కాబట్టి ఈ వై గాడ్ స్పీక్స్ అనేటువంటిది ఎవరో మనిషి ఎదుటిగా వ్యక్తి అడగడం కాదండి. ఈ లోపల ఉన్నటువంటి సంస్కారాలు, ఆ సంస్కారాల చేత తయారైనటువంటి మనసు ప్రశ్నించే అవకాశం అనేది సాధారణంగా ఉంటుంది. ఇది అందరికి వర్తిస్తుందని నేను చెప్పడం లేదు. సాధారణంగా అనేటువంటి అవతార్ చెప్పినటువంటి ఆ స్టేట్మెంటే కాబట్టి ఎక్కడైనా కూడా ఎందుకు మెహర్ బాబా, ఎందుకు గాడ్ స్పీక్స్ అనేటువంటిది ఎక్కడైనా ఏ క్షణమైనా అది గనుక క్వశ్చన్ చేస్తే, ఎందుకంటే ఈ 10 పాయింట్స్ ఏదైతే మనకి గుప్పెట్లు అందిస్తున్నాడు అవుతాడు, ఈయన చెప్పిన సమాధానాలు ఎవరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ అవతాడు ఏదైతే చెప్తున్నాడో ఈ 10 పాయింట్లో ఏ ఒక్క పాయింట్ అయినా డైజెస్ట్ చేసుకొని నీ సంస్కారాలకి గనుక నువ్వు చెప్పుకునేంత సమర్థత కలిగి ఉండాలి. కాబట్టి అది రేపు ఎప్పుడైనా కూడా వై మెహర్ బాబా అంటే నువ్వు వెంటనే ఏమన్నా వై నాట్ మెహర్ బాబా, ఎందుకు మెహర్ బాబా అని రేపు అది ప్రశ్నిస్తే ఎందుకు మెహర్ బాబా అని నువ్వు సమాధానం చెప్పగలగాలి. సో రేపు ఎందుకు గాడ్ స్పీక్స్ అని నీ సంస్కారాలు ప్రశ్నిస్తే ఎందుకు గాడ్ స్పీక్స్ నాకు కావాలి, ఎందుకంటే వినవలసిన మాటలు వినకపోవడం వలననే, వినవలసినటువంటి మాటల ద్వారా నేర్చుకోవాల్సినటువంటి మాటలు నేర్చుకోకపోవడం వలననే నా లైఫ్ అంతా కూడా ఇలా పర్పస్ లేకుండా గడిచిపోయింది అనేక జన్మలుగా. కాబట్టి నాకు ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకని కరెక్ట్ గా చెప్పాలంటే నేను వచ్చిన పని ఇదే, నేను చేయవలసిన పని ఇదే. మిగతావన్నీ ప్రారంభం ప్రకారం జరగచ్చు, జరగకపోవచ్చు. దాని గురించి నాకు పెద్దగా సమస్య లేదు, దాని గురించి నాకు పెద్దగా ప్రాబ్లం లేదంటాడు సాధకుడు, ఆస్పిరెంట్ అనేటువంటి వాడు. కాబట్టి నాకు ఇంపార్టెంట్ ఏంటి, ఎందుకంటే ఇది నాకు కావాలి. ఎందుకో ఏ మాటలు వినడానికైతే ఈ భూమి మీదకి వచ్చానో, ఏ మాటలు వినడానికైతే ఈ జన్మ తీసుకున్నాను, అటువంటి మాటల్ని ఆలకించి నాతో ఒకడు మాట్లాడుతున్నాడు, సాక్షాత్ భగవంతుడు నాతో మాట్లాడుతున్నాడు అని గుర్తించేటువంటి జన్మలు అరుదు అని చెప్తాడు అవుతాడు. గుర్తుపెట్టుకోండి, గుర్తించడం అనేది చాలా అరుదు. అది ప్రతి జన్మల్లో ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశం కాదు. అందుకనే అవతారు రిపీట్ చేసేటువంటి అనేక స్టేట్మెంట్స్ లో ఒక రిపీటెడ్ స్టేట్మెంట్ ఏంటి అంటే యు ఆర్ ఫార్చునేట్. బాబా నాకు పరిస్థితి బాలేదు బాబా, నువ్వు చాలా అదృష్టవంతుడిరా బాబా, నేను పూర్తి సర్వనాశనం అయిపోయాను బాబా అన్నప్పుడు, అయితే నువ్వు ఊహకు అందనంత అదృష్టవంతుడు అంటాడు. అంటే అదృష్టం ఎలా కనిపిస్తుంది అంటే, ఇప్పుడు నా బోటి వాడికి ఎలా కనిపిస్తోంది అదృష్టం అంటే, ఓహో ఇదంతా చుట్టుపక్కల భౌతికంగా చూస్తున్నా. కానీ మెహర్ బాబా చెప్పే అదృష్టము అంత తేలిక కాదు. ఆయన చెప్పిన మాట ఏంటంటే, నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు నాతో చెప్పుకుంటున్నావే, అందుకు నువ్వు అదృష్టవంతుడురా అన్నాడు. నవ్వుతాడు. నీకు ఏదైనా బాధ వస్తే ఎక్కడో పక్కన ఉన్నటువంటి వాళ్ళకో లేకపోతే నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు చెప్పకుండా, నా తండ్రి ఉన్నాడు కదా, మెహర్ బాబా ఉన్నాడు కదా, నీకు కనీసం అది గుర్తించావు కదా, దానికి నువ్వు అదృష్టవంతుడిరా అంటాడు. కాబట్టి అది ఇంపార్టెంట్ మనకు కావాల్సినటువంటిది. కాబట్టి ఏది జరిగినప్పటికీ కూడా అదృష్టవంతుణ్ణి, ఏది జరగకపోయినా అదృష్టవంతుణ్ణి. కాబట్టి ఈ యొక్క మాటని ఎల్లప్పుడూ గుండెలో పదిలంగా దాచుకో అని మెహర్ బాబా ఎప్పుడు చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ లో భాగంగా సో ఎవరి సంస్కారాలకి తగినట్టుగా సమాధానం చెప్పే సమర్థత కలిగి ఉండడానికి మనకి అవతారుడు ఈ క్షణం ఆయన ముందు మనల్ని ఇన్ని ఆత్మల్ని కూర్చోపెట్టి కొన్ని విషయాలు చెప్తున్నాడు. కాబట్టి మనం నిన్న విన్నటువంటి విషయం ఏదైతే ఉందో, ఫస్ట్ పాయింట్ చూసాము, సెకండ్ పాయింట్ చూసాం. ఓకేనండి. సో ఈ రోజు మనకి ఆ థర్డ్ పాయింట్ మనకి అవతాడు ఏం చెప్తాడు ఆలకించే ప్రయత్నం చేద్దామండి. నేను స్క్రీన్ షేర్ చేస్తానండి, మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అవతాడు చెప్పిన మాటలు కూడా. అందరికి స్క్రీన్ కనిపిస్తోందండి? లేదనయ్యా. కనిపించట్లేదా? లేదు అన్నయ్య, కనిపించట్లేదు. ఓకే ఓకే.
ఇప్పుడు కనిపిస్తుందండి? లేదనా కనిపిస్తోంది. ఓకే, సరే సరే. ఓకే, సో మనం ఓకేనండి. సో ఈరోజు మనకి అవతాడు చెప్పేటువంటి ఆ మూడో మాట ఏంటో ఆలకించే ప్రయత్నం చేద్దామండి. సో మీరందరి దగ్గర మెటీరియల్ ఉంది కాబట్టి సో మీ దగ్గర అందరి దగ్గర మెటీరియల్ ఉందనుకుంటున్నాను. ప్రింట్అవుట్ కానివ్వండి, మీకు మీకు ఎలాగైతే అనువుగా ఉంటుందో, అనుకూలంగా ఉంటుందో అలా రాసుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కాబట్టి దాన్ని ఫాలో అయితే సరిపోతుందండి. రైట్ అండి. సో ఇక్కడ మనం చెప్పేటువంటి మూడో మాట ఏంటి అంటే, అవతాడు చెప్పే మాట, డూ రీడ్ గాడ్ స్పీక్స్. I would like to every one of you to possess a copy. If you cannot buy it, borrow it and read it. If you cannot read it, get the book explained to you by someone. I have disclosed some spiritual truths never before revealed. ఇది మనకి అవతాడు చెప్పేటువంటి మూడో మాట అండి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు మళ్ళీ అవుతాడు, సేమ్ అది గాడ్ స్పీక్స్ ని చదవండి, గాడ్ స్పీక్స్ ని ప్రయాణించండి, నా మాటల్ని శ్రద్ధతో ఆలకించండి అని చెబుతూ ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అవుతాడు, మీలో ప్రతి ఒక్కరు చేతిలో మీరందరూ కూడా, మీరు ఎవరైతే ఇప్పుడు నా మాటలు ఆలకిస్తున్నారో మీ అందరూ కూడా గాడ్ స్పీక్స్ అనేటువంటి ఆ కాపీ అందరు కలిగి ఉండాలి, మీ దగ్గర ఉండాలి గాడ్ స్పీక్స్ అనేది. ఒకవేళ మీ దగ్గర లేదు అంటే, ఒకవేళ మీరు కొనలేకపోతే, ఒకవేళ మీరు గనుక గాడ్ స్పీక్స్ కొనలేకపోతే ఇంకొకరి దగ్గర నుంచి అప్పుగా అన్నా తెచ్చుకోండి, మరేం పర్వాలేదు, ఏం పర్వాలేదు. సో అప్పుగానే తెచ్చుకొని చదవండి, దాన్ని ప్రయాణించండి. సో తెచ్చుకున్న తర్వాత ఇంకోటి ఏంటి, నేను చదవలేను అనుకుంటున్నారా? ఒకవేళ మీరు చదవలేకపోతే ఎవరి చేతైనా ఒక ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. ఎందుకంటే నేను ఇంతకు ముందు బహిర్గతపరచినటువంటి కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి నిజాలని ఇప్పుడు వెల్లడి చేస్తాను, బహిర్గతం చేస్తాను, నేను చెప్పబోతున్నాను. ఈ మాట వింటుంటే ఎలా ఉంటుందో తెలుసా అండి? అంటే నాకు ఎలా అనిపిస్తోంది అంటే, ఇప్పుడు తండ్రి ఒక బిడ్డ తన తండ్రి మాట వినకుండా తిరుగుతున్నాడు అనుకున్నాం. ఒక తండ్రి మాట వినని బిడ్డ ఆ తండ్రి మాట వినకుండా తిరుగుతున్నా రే ఇది ఇలా చదువుకోరా, అలా చదువుకోరా, ఈ పని చేయరా, ఆ పని చేయరా అని చెప్పినప్పుడు, ఎప్పుడైతే ఆ బిడ్డ తన తండ్రి మాట విన్నప్పుడు ఆ తండ్రికి కొన్ని ఆప్షన్స్ ఇస్తాడండి. మీరు అబ్జర్వ్ చేశారు లేదో, ఎందుకంటే మీలో చాలా మంది తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి సో మీరు బాగా కనెక్ట్ చేసుకోవచ్చు ఈ పాయింట్. ఇప్పుడు నాకు అర్థమైన పాయింట్ అంటే ఏమవుతోంది, బిడ్డలకి ఏం చెప్తారంటే, వీడేంటి అసలు మాట వింటలేదు, పోనీ వీడికి ఆప్షన్స్ ఇద్దాము, రే ఇది చదువుకోరా, ఇది చదువుకోలేకపోతున్నా ఇంకోటి చదువుకోరా, సో ఈ కాలేజ్ నచ్చలేదా ఇంకో కాలేజ్ చూడమంటావా, లేకపోతే అక్కడ టీచర్ నచ్చలేదా ఇంకొక టీచర్ దగ్గర పెట్టమంటావా, పోనీ ట్యూషన్ చదువురా. అంటే ఇదంతా కూడా ఎలా ఉంటుందో తెలుసా అండి, అలా మాట్లాడుతున్నాడు అవుతాడు ఇక్కడ. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా ప్రయాణిస్తున్నప్పుడు నేను ఎప్పుడు మెహర్ బాబా ఇంత స్థాయికి వచ్చి అంటే ఒక మాట వినని బిడ్డ దగ్గరకు వచ్చి, మరి ఇలా చేయరా, ఎందుకురా, నా బుజ్జి కొండ కదా, ఈ పని చేసి పెట్టరా, ఆ పని చేయరా అంటే దాన్ని ఏమంటారండి, ఒక ముద్దు చేయడం అంటారు కదా. భగవంతుడు మాట వినని బిడ్డని అలా ముద్దు చేస్తున్నాడు. ఒరే కాస్త చదువురా, కాసేపు ఇవన్నీ నిజాలు తెలుస్తారా నీకు, చదవలేకపోతే అట్లీస్ట్ కొనలేకపోతే ఎవరిదైనా తెచ్చుకొని చదవలేకపోతే ఎవరిదైనా చెప్పించుకోరు, నీకు అర్థం కాలేదా రా నేను ట్యూషన్ చెప్పిస్తాను, ఆ ట్యూషన్ మాస్టర్ చెప్పితే నీకు చక్కగా అర్థం అవుతుంది మా సబ్జెక్ట్ నీకు అంటే రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు తండ్రి. అదే విధంగా ఇక్కడ కూడా ఆ తండ్రి అయినటువంటి పరమాత్ముడైనటువంటి అవతార్ మెహర్ బాబా కూడా అన్ని ఆప్షన్స్ ఇస్తున్నాడు అండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇలా మాటలు అంటే నేను వ్యక్తిగతంగా ఎప్పుడు మిగతా ఎక్కడ కూడా అవతార్ మెహర్ బాబా ఇలా స్టేట్మెంట్ ఇచ్చిన సంఘటనలు కానీ నేను ఎక్కడ కూడా నా పర్సనల్ గా అండి, మీకు తెలిసి ఉండొచ్చేమో, సో నాకు తెలిసి మాత్రము ఇంత అంటే ఈ స్థితికి అంటే ఒక పరాత్పర పరబ్రహ్మ, హైయెస్ట్ ఆఫ్ ది హై అనేటువంటి అటువంటి ఒక పరాత్పర పరబ్రహ్మ ఒక స్థూల ప్రపంచంలో ఒక స్థూల దేహంతో వచ్చినటువంటి అవతార పురుషుడు
ఈ విధంగా మాట్లాడడం. ఓకే, ఇది లేదా, ఇంకొక ఆప్షన్ ఇస్తాను, ఇంకోటి. మొత్తానికి ఏదైనప్పటికీ కూడా ప్రయాణించండి రా. మొత్తానికి ఎలాగైనప్పటికీ కూడా ఇదే జన్మలో ఖచ్చితంగా నా మాటల్ని శ్రద్ధగా ఆలకించే కనీసం ప్రయత్నం అని చేయండి రా అనేటువంటిది మనకు ఒక తండ్రి పడే తపన బాగా కనిపిస్తుందండి ఈ మాటల్లో. ఒక తన మాట వినని బిడ్డ, ఎందుకంటే మాట వినకపోయేసరికి ఆ తండ్రి పడే తపన ఎలా ఉంటుంది, ఆ తండ్రి శ్రమని గుర్తించని బిడ్డ ఎలా విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే ఆ తండ్రి పడే బాధ కనిపిస్తుంది ఇక చాలా స్పష్టంగా. అందుకే ఒక్కొక్క స్టెప్ దిగుతూ వచ్చాడు అవుతాడు. మామూలుగా జనరల్ గా చెప్పాడు, ఒరే చదవరా, చదువుకోరా, చదువుకోరా బాగుపడతావు, చదువుకోరా మంచి మంచి ఉద్యోగం వస్తుంది, చదువుకోరా మా కొంచెం లైఫ్ లో కూడా కొన్ని స్పష్టత, నీ అంతటా నువ్వు నీ అంత ఎవరి మీద ఆధారపడకుండా నీ పనులు నువ్వు చేసుకోగలుగుతావు, ఎవరికి ఇబ్బంది పెట్టకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా చక్కగా అలాంటి జీవితాన్ని ఒక లీడ్ చేయరా అంటే ఒక తండ్రి పడే తపన కనిపిస్తుందండి ఇక్కడ. సాక్షాత్ పరమాత్ముడే ఆ తండ్రి కాబట్టి సో ఆ తపన అనేది మనకి స్పష్టంగా కనపడుతోంది. కాబట్టి అందరి దగ్గర మాత్రము ఖచ్చితంగా మీ అందరి దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను, నేను ఇష్టపడుతున్నాను, నేను ఇష్టంగా చెప్తున్నాను, నేను అలా కోరుకుంటున్నాను. మీరంతా నన్ను అడుగుతున్నారు కదా, ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నీ కోరిక ఏంటి, నా వాళ్ళ కోరిక లోకంలో చాలా మంది నువ్వు అడుగుతున్నావు కదా, నీకు ఇష్టమైన వాళ్ళని. నువ్వు నా దగ్గరికి వచ్చి ఎప్పుడైనా అడిగావా, బాబా ఏంటి నీ కోరిక? నువ్వు అడుగుతున్నావు కదా, నీ ఇష్టమైన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు కదా, ఎవరే నీకే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం రా, సో నీ కోరిక చెప్పరా నేను తీరుస్తాను అని అంటున్నావు కదా. సో అదే విధంగా మీరు నిజంగా నన్ను ఇష్టపడితే నన్ను కూడా అడగాలి కదా మీరు. నన్ను కానీ ఎప్పుడైనా అడిగితే మాత్రం నేనేం చెప్తాను అంటే ఇది చెప్తాను. నా కోరిక ఏంటో తెలుసా, మీరందరి చేతుల్లో గాడ్ స్పీక్స్ అనేది ఉండాలి. కేవలం ఉంచుకోవడం కాదు, ఒకవేళ కొనకపోతే అప్పుగా తెచ్చుకొని చదవండి. ఒకవేళ చదవలేకపోతే ఎవరి చేత అయినా కనీసం ఎక్స్ప్లెయిన్ వివరించుకోండి. వాళ్ళతో కూర్చొని వాళ్ళ చేత ఎవరైతే చెబుతారో వాళ్ళ చేత చెప్పించుకోండి. ఎందుకు అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అవుతాడు, నేను ఇంతకు ముందు బహిర్గతం చేయనటువంటి వెల్లడి చేయనటువంటి కొన్ని ఆధ్యాత్మిక నిజాలని అందులో పొందుపరిచాను, అందులో నీ గురించి చెప్పాను. కాబట్టి అది నీకు అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యరా, కాబట్టి దానిని ఖచ్చితంగా నువ్వు జర్నీ చెయ్యాలి. కాబట్టి నా మాట విను, నా మాట శ్రద్ధగా ఆలకిస్తే తప్ప నీకు కొన్ని ఒక స్పిరిచువల్ ట్రూత్, ఎటువంటి నిజాలు. ఎందుకంటే ఇప్పుడు బాగా చూడండి ఈ మాటల్లో ఎంత ఒక లోతుల్లోకి వెళ్తే ఎంత విచారణ చేసి ఎంత గొప్ప విషయాలు చెప్పాడంటే అవుతాడు. ఇక్కడ స్పిరిచువల్ ట్రూత్స్ అని చెప్పాడంటే అవుతాడు. అంటే నీ లైఫ్ లో నేను ఎంత కాలము డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పినా కూడా నువ్వు సంతోషంగా ఉండకుండా నిరంతరం మళ్ళీ మళ్ళీ చింతిస్తున్నావా అంటే దానికి కారణం ఏంటో తెలుసా అన్నాడు అవుతాడు. దానికి కారణం ఏంటో తెలుసా, ఎందుకంటే నువ్వు ప్రయాణించే ప్రయాణంలో ఎక్కడ కూడా నిజం గురించినటువంటి అవగాహన నీకు ఏ క్షణం ఏ కోసైనా లేదంటాడు అవుతాడు. ఒక రియాలిటీ, నువ్వు బాధపడుతున్నావా దానికి అది రియాలిటీయా, నువ్వు ఎవరి గురించి బాధపడుతున్నావు అది రియాలిటీయా, నువ్వు రియాలిటీయా, నువ్వు ఎవరి కోసం అయితే తప్పిస్తున్నావు అతడు రియాలిటీయా, ఈ లోకం రియాలిటీయా, ఇదంతా కాదు. అంటే ఈ స్పిరిచువల్ ట్రూత్ కి ఆపోజిట్ తీసుకుంటే మెటీరియల్ ఫాల్స్ అండి. అంటే భౌతికమైనటువంటి అబద్ధాల గురించి తెలుసుకున్నావే తప్ప ఎక్కడ కూడా స్పిరిచువల్ ట్రూత్ గురించి తెలుసుకోలేదే. నీది ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నీ తపనంత దేని మీద అంటే కూడా మెటీరియల్ ఫాల్స్ అండి. అంటే భౌతికమైనటువంటి ఒక అన్ని అబద్ధాలే, అన్ని నువ్వు చేసే ప్రతిదీ కూడా అబద్ధాలే. నువ్వు మాట్లాడే మాట అబద్ధం, నీ ఆలోచన అబద్ధం, నువ్వు చేసే కర్మ అబద్ధం, నువ్వు కర్త అనుకోవడం అనేది ఇంకా పెద్ద అబద్ధం. కాబట్టి ఇవి కాదు నీకు కావాల్సింది. నువ్వు ఒక మనిషి జన్మ ఎత్తిన తర్వాత నీకేం కావాలి అంటే ట్రూత్ కావాలి, ఒక నిజం కావాలి, ఒక రియాలిటీ కావాలి. అది దేంతో పొందుపరిచినటువంటి రియాలిటీ అంటే అది స్పిరిచువల్ ట్రూత్స్. అటువంటి కొన్ని గుర్తుపెట్టుకోండి అండి, చాలా చెప్పలే అవుతాడు, కొన్ని మాత్రమే ఉన్నాయి ఇందులో కొన్ని మాత్రం ఉన్నాయి. దానిని పట్టుకునే ప్రయత్నం చేయరా, దాన్ని పట్టుకునే ప్రయత్నం చెయ్యి. అది ఎప్పుడు వస్తుంది, నువ్వు ఎప్పుడైతే నేను చెప్పే ప్రతి మాట నీకు సంబంధించినదే గుర్తుపెట్టుకో. నువ్వు ఎప్పుడైనా కూడా నీ సంస్కారాలు గనక నీలో ఉన్న సంస్కారాలు గనక సహకరించినప్పుడు నీలో ఇలాంటి మాటలు వస్తాయి. ఇలాంటి మాటలు నాకు గాడ్ స్పీక్స్ అర్థం కాలేదు, నాకు చాలా కష్టంగా ఉంది, గుర్తు పెట్టుకో. అదంతా దేనికి సైన్ తెలుసా, అదంతా కూడా నీ సంస్కారాలు చేసే జాదు. నేను నీ గురించి చెప్తున్నప్పుడు నీకు కష్టమైన విషయం ఏంట్రా,
నేను ఎవరి గురించి చెప్పట్లే నీకు. హరిప్రసాద్ అనేటువంటి వాడు ఎవరు? హరిప్రసాద్ అనేటువంటి వాడికి శరీరం అనే పేరు రావడానికన్నా ముందు వీడు ఎక్కడ ఉన్నాడు, వీడు తర్వాత ఏమవుతాడు, ఇంతకు ముందు ఎక్కడ ఉండేవాడు, ఏం చేసేవాడు, అదంతా నీ గురించి నేను చెప్తున్నప్పుడు, నీ గురించి నీకు చెప్తున్నప్పుడు నీకు అర్థం కాని విషయం ఏముంటుంది అంటే దీన్ని బట్టి గుర్తుపెట్టుకో. ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు చేసే కంప్లైంట్, ఆధ్యాత్మిక మార్గంలో నువ్వు చెప్పేటువంటి కష్టాలు, ఇవంతా కూడా కారణం ఏంటంటే దాని వెనక, అంటే ఆ మాట వెనక, నువ్వు చేసే కర్మ వెనక ఆ సంస్కారాలు జాదు చేస్తోంది, అది మాయ చేస్తోంది వెనక. ఇప్పుడు నీకెందుకు ఇవన్నీ మనకు అర్థం కావాలి, పక్కన పెట్టేసి మనకు చాలా పనులు ఉన్నాయి కదా అని నీకు ఎప్పుడైనా అనిపించింది అంటే గుర్తు పెట్టుకో, అదంతా జాదు ఆఫ్ సంస్కారాస్. ఆ జాదులో పడద్దు, గుర్తు పెట్టుకో. కాబట్టి నీకు కావాల్సినటువంటి కొన్ని ఆధ్యాత్మికమైన నిజాలని నేను ఇంతవరకు ఎవ్వరికి చెప్పలేదు. నువ్వు నా బిడ్డవి కాబట్టి. లోకానికి కూడా నేను చెప్పలేదురా, గుర్తు పెట్టుకో. లోకానికి కూడా నేను చెప్పలేదు, ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కాబట్టి. లోకంలో నా మాట వినకుండా తిరుగుతున్నావు కాబట్టి అనేక జన్మలుగా. అందుకే నిన్ను ఎంచుకొని నా దగ్గర పెట్టుకొని, నా దగ్గర కూర్చోపెట్టుకొని, ఇంకా దగ్గరగా ఒళ్ళో కూర్చోపెట్టుకొని మాట చెబుతున్నాను. డు రీడ్ గాడ్ స్పీక్స్. ఇంకా నీకు అర్థం కాలేదంటే నేను మళ్ళీ చెప్తాను. కాబట్టి నా రిక్వెస్ట్ రా, బాగా గుర్తు పెట్టుకోండి. ఇక్కడ రిక్వెస్ట్ చేస్తున్నాడు అవుతాడు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది చూడండి. ఎక్కడ హైయెస్ట్ ఆఫ్ ది హై, ఎక్కడ లోయెస్ట్ ఆఫ్ ది లో అయినటువంటి హరిప్రసాద్ అని రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఇది చదవరా, ఇది జర్నీ చేయరని, ఆ మాట ఆలకించరన్నారు. ఎక్కడ హైయెస్ట్ ఆఫ్ ది హై, ఎక్కడ లోయెస్ట్ ఆఫ్ ది లో అండి. దట్ ఈస్ ద. అందుకు మామూలుగా పేరు పెట్టుకోలేదండి, మెహర్ అని పేరు పెట్టుకోలేదండి. ఊరికేనా ఒక సూఫీ అని పేరు పెట్టాడు కాబట్టి పెట్టలేదండి. తనకు ఆ క్వాలిటీ, ఆ గుణాలు ఉన్నాయి కాబట్టి, దయామయుడు కాబట్టి, దయామయుడైన తండ్రి, అలా మెహర్ బాబా అలా పేరు వచ్చిందండి ఆయనకి, అలా పెట్టుకున్నాడు ఆయన, ఎందుకంటే ఆ గుణాలు ఉన్నాయని. కాబట్టి ఇక్కడంతా కూడా ఈ మాట చెబుతున్నప్పుడు మనం గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఒక తండ్రి పడే తపన, తన మాట వినని బిడ్డ పట్ల ఒక తండ్రి పడే తపన అనేది చాలా స్పష్టంగా మనకి ఇక్కడ కనబడుతుందండి. సో కాబట్టి ఇది మనకి అవతార్ చెప్పినటువంటి మూడో విషయం. ఇకపోతే మనం 4వ విషయానికి వద్దామండి. 4వ మాట ఏంటి అంటే, 4వ మాట ఏం చెప్తా అంటే అవతాడు, డు రీడ్ గాడ్ స్పీక్స్ again and again until you feel it singing in your veins. అంటే నీ నరాలలో భగవంతుడి వచనములు పాడుకునే అనుభూతి కలిగేంత వరకు గాడ్ స్పీక్స్ ని నువ్వు మళ్ళీ చదవాలి. అంటే ఇక్కడ విషయంలో ఇక్కడ అవతారుడు చెప్పే మాట ఏంటి అంటే రిపిటేషన్ అండి. దానిని పునరావృతం చేయమంటున్నాడు, రిపీట్ చేయమంటున్నాడు. ఎందుకు రిపీట్ చేయమంటున్నా అంటే సింపుల్ అండి. కొద్దిగా కాస్త అవతారు చెప్పేటువంటి మాటని కాస్త విచారణ చేస్తే, అంటే ఎప్పుడండి, ఇప్పుడు స్కూల్లో ఒక పిల్లవాడు చదువుతున్నాడు, ఆ టీచర్ ఏం చేస్తారంటే కూడా క్లాస్ లో చెబుతున్నప్పుడు వీడికి పాఠం రాలేదు కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళి రిపీటెడ్ గా అదే లెసన్ ని మళ్ళీ రాస్తూ ఉండరా అంటాడు. అంటే ఏమవుతోంది, ఎందుకు మళ్ళీ చేస్తారు అంటే కూడా అక్కడ టీచర్ చెప్పేటువంటి సబ్జెక్ట్ అనేది స్టూడెంట్ యొక్క నరాలు జీర్ణం అవ్వాలి కాబట్టి మానవుడికి రిపిటేషన్ ఎప్పుడు వస్తుంది అంటే, కొన్ని విషయాలు అర్థం కానప్పుడు, కొన్ని విషయాలు స్వీకరించలేనప్పుడు, కొన్ని విషయాలు ఎక్కడో అడ్డుపడుతున్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే ఒక విషయాన్ని రిపీట్ చేసుకున్నప్పుడు నెమ్మదిగా సంస్కారాలు అనేది కూడా నీకు సహకరిస్తాయి. ఇది బాగా కాస్త గుండెల్లో పదిలంగా దాచుకోవాల్సిన మాట అండి. అవతార్ మెహర్ బాబా ఎందుకు రిపీట్ చేయమంటారు అంటే, గుర్తు పెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ఇప్పుడు ఈ క్షణము నీ సంస్కారాలు నేను చెప్పిన విధంగా మాటని తీసుకోలేనటువంటి సహకరించకపోవచ్చు, దాన్ని ఒప్పుకుంటాను, అది ఖచ్చితంగా ఒప్పుకుంటాను, అది 100% రైట్. ఇప్పుడు నేను పరమాత్మ అయినటువంటి నేను ఒక జీవాత్మ అయినటువంటి నీకు కొన్ని విషయాలు చెప్తున్నప్పుడు నీకు అర్థం కావటం లేదంటున్నావంటే అది చాలా సహజమైన విషయమే. దాంట్లో ఆశ్చర్య కలిగించే విషయాలంటూ ఏమీ లేవు. ఎందుకో తెలుసా నీకు అలా కలుగుతోంది అంటే నీ మీద ఒక ఆధీనం ఏర్పడింది, ఒక సంస్కారాల ఆధీనం ఏర్పడింది, అది నేను కమాండ్ చేస్తోంది. అది ఎటువంటి సంస్కారాలు తెలుసా?
ఎందుకంటే మనం ముందు మనకు అవుతాడు చెప్తాడు సంస్కారాలు 3 రకాలు. 1 స్థూల సంస్కారములు, 2 సూక్ష్మ సంస్కారములు, 3 మానసిక సంస్కారములు. అంటే గ్రాస్ ఇంప్రెషన్స్, సటిల్ ఇంప్రెషన్స్ అండ్ మెంటల్ ఇంప్రెషన్స్. దీన్ని దాటి వెళ్ళినప్పుడు అంటే మెంటల్ ఇంప్రెషన్ దాటితేనే మనోనాశై ఆ నో ఇంప్రెషన్ అంటే ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్తాడు. కాబట్టి ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి అంటే నువ్వు పూర్తిగా దేని ఆధీనంలో ఉన్నావు అంటే ఆ స్థూల సంస్కారములు అనే దాని ఆధీనంలో ఉన్నావు. కాబట్టి స్థూల సంస్కారాలు ఏం చేస్తుంది అంటే ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నీకు నీ శరీరం గురించినటువంటి ఆ తపనే ఉంటుంది. రెండోది ఏంటి అంటే ఈ ప్రపంచం గురించిన తపన మాత్రమే ఉంటుంది. ఈ 2 తప్పిది 2 దాటి నువ్వు అస్సలు వెళ్ళనివ్వదు స్థూల సంస్కారాలు. 1 నీ స్థూల శరీరం గురించి, తర్వాత నీకు ఇష్టమైనటువంటి స్థూల శరీరాల గురించి ఆలోచిస్తూ ఉంటుంది ఆ స్థూల సంస్కారాలు. రెండోది ఏంటి అంటే ఈ స్థూల ప్రపంచం గురించే ఇంకేం ఆలోచించనివ్వదు, అంతకు మించి దాటదు. ఎందుకంటే నీ శరీరం శాశ్వతము, నీ ఇష్టమైన వాళ్ళ శరీరాలు కూడా శాశ్వతము, వాళ్ళందరూ నీతో ఉంటారు అనే విధమైనటువంటి ఒక ఫాల్స్ బిలీఫ్ అంటే ఒక అబద్ధమైనటువంటి నమ్మకాన్ని అది స్థాపించుకుంటూ వస్తుంది. అందుకనే కూడా అవతడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఎందుకంటే నువ్వు ఎక్కడికి ఆధ్యాత్మిక మార్గం అంటే నువ్వు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, అందరి మధ్యలోనే ఉండు, తప్పు లేదు. ఎందుకంటే నువ్వు నీ చుట్టూ ఉండేటువంటి నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి భార్య బిడ్డలు కావచ్చు, నీ చుట్టూ ఉన్నటువంటి బంధువులు కావచ్చు, వీళ్ళు ఎవరైనప్పటికీ కూడా వాళ్ళెవ్వరు కూడా నీ ఆధ్యాత్మిక మార్గానికి ఆటంకం కలిగించే వాళ్ళు కాదు. నీకు ఆధ్యాత్మిక మార్గంలో ఆటంకం కలిగించేది నీలో ఉన్న స్థూల సంస్కారములే. ఈ యొక్క నిజాన్ని, ఇది ఒక స్పిరిచువల్ ట్రూత్, ఒక ఆధ్యాత్మికమైనటువంటి నిజం. అది మనం ముందు మనకు అవతాడు మన గుప్పిట్లు అందించబోతున్నాడు అండి ఈ జర్నీలో భాగంగా. సో అది మాకు క్లియర్ గా అది గుర్తుపెట్టుకో. కాబట్టి నీ లైఫ్ లో గనుక ఎప్పుడైతే ఈ స్థూల శరీరమే శాశ్వతము, ఈ స్థూల ప్రపంచమే శాశ్వతం అనుకుంటున్నావు అంటే నువ్వు ఎంతగా స్థూల సంస్కారాలకి బానిసై ఉన్నావో గుర్తుపెట్టుకో. అందుకే అవతాడు ఎప్పుడు చెప్తుంటాడు అండి. ఎందుకంటే మీరు కొన్ని విషయాలు మనం ముందు వెళ్తున్నప్పుడు బాబా వాడేటువంటి కొన్ని పదాలు ఉంటాయండి. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అంటాడు అవుతాడు. ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్, ఎందుకంటే ఐఎమ్ నాట్ ఫర్ ఆర్డినరీ సోల్స్ అంటాడు కొన్ని చోట్ల. ఎందుకంటే నేను చెప్పే మాటలు అర్థం కావాలి అంటే అట్లీస్ట్ నేను మనసుకి బానిసయ్యాను అనే కనీసం ఆ నిజాన్ని ఒప్పుకోమంటున్నాడు అవుతాడు. అంటే ఇక్కడ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అంటే ఎవరు అంటే అవతాడు చెప్తాడండి. ఆర్డినరీ అంటే ఎవరైతే తమ మనసులకి బానిసై ఉంటారో వాళ్ళంతా నా దృష్టిలో ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళకి నా మాటలు అర్థమే కావు. కానీ దాంట్లో కూడా ఒక్కడు అర్థం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు వాడు అక్కడి నుంచి అడ్వాన్స్ సోల్ అవుతాడు. అడ్వాన్స్ సోల్ అయిన తర్వాత వాడు అక్కడి నుంచి మరింత అడ్వాన్స్ అయ్యి వాడు ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్ళి గాడ్ రియలైజేషన్ పొందుతాడు. కాబట్టి ఇదంతా నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే ఇదంతా కూడా ఈ స్థూల సంస్కారాలు చేసేటువంటి పని. కాబట్టి గుర్తు పెట్టుకో, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను అంటున్నాడు అవుతాడు ఈ క్షణం. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో, ముఖ్యంగా ఈ యొక్క సత్య మార్గంలో, ఈ పాత్లో గుర్తు పెట్టుకో, నీకు సహకరించే సంస్కారాల కన్నా సహకరించని సంస్కారాలు ఎక్కువగా ఉంటుంది. అందుకే నువ్వు లోకోపాసనం చేస్తున్నప్పుడు కంటి మీద కునుకుపడద్దు, నీకు ఆవలింత రాదండి. బాగా అబ్జర్వ్ చేయండి. సంస్కారాల జాతి ఎంత గొప్పగా ఉంటుంది అంటే 24 గంటలు వేరే లోకోపాసనంలో వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుతూ ఉంటే సంస్కారాలు ఫుల్ హ్యాపీగా ఉంటుంది, మంచి స్వింగ్ లో ఉంటుంది. అవును కదా, ఇంకా చెప్పు అంటుంది. కానీ మెహరోపాసనంలో గనక ఒక 2 నిమిషాలు కూర్చుంటే వెంటనే ఆవలింత వస్తుందండి. వెంటనే ఆవలింత వచ్చేస్తుంది, బోరు కొట్టేస్తుంది. అంటే ఏమవుతుంది వెంటనే అంటే ఆ సంస్కారాలు మెహరోపాసనానికి సహకరించడం లేదు. ఇక్కడ ఈ క్షణము ఒక్క మాట అందిస్తున్నాడు అవుతాడు. నీకు సహకరించడం లేదు కదా, నా మాట ఎందుకు వినాలో తెలుసా? గుర్తు పెట్టుకో, అండర్లైన్ చేసుకో, నీ గుండెలో పదిలంగా దాచుకో. నా మాట మాత్రమే నువ్వు శ్రద్ధగా ఎందుకు ఆలకించాలి, ఇప్పుడు కారణం చెప్తాను చూడు అంటాడు. ఎందుకంటే నా మాటలు శ్రద్ధగా ఆలకిస్తే తప్ప సహకరించని సంస్కారాలని సహకరించే సంస్కారాలుగా నువ్వు మలుచుకోలేవు.
అది నా ముందు, ఎందుకంటే అది నీ ముందు కుప్పి గంతులు వేస్తుందేమో తప్ప నా ముందు వాటికి కుప్పి గంతులు వేసే అవకాశం నీ సంస్కారాలకు లేదంటాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు చూడండి, మనకి ఒక పని మీద ఒక డిస్ట్రిక్ట్ కలెక్టర్ కలవాలని వెళ్ళాలని అనుకున్నాం అనుకోండి. సో ఆ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఇంటికి వెళ్ళి ఏం చేస్తామండి, మామూలుగా ఆడ బయట ఎవరు గోర్ఖా కానీ వాచ్మెన్ లేరు, అప్పుడు ఏం చేస్తాం మనము? కానీ ఇప్పుడు డైరెక్ట్ గా నేను వెళ్దామని ప్రయత్నించాను, ఆ కలెక్టర్ని కలుద్దామని. సో లోపలికి వెళ్ళే లోపల బోర్డు ఒక తగిలించింది, ఎందుకంటే బివేర్ ఆఫ్ డాగ్స్ అని. సో లోపల డాగ్స్ ఉన్నాయి అనేసి, అంటే నేనేం చేశానంటే బయటే ఉండిపోయి ఏం చేశానంటే, ఇప్పుడు ఏం చేయాలి, నేను నా పని కాలేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళలేను, ఆయన కలవకుండా వెళ్ళాను. కొన్ని వెళ్దాము, లోపలికి వెళ్దామంటే అవి ఎక్కడ పైన పడి ఇది చేసేస్తాయేమని భయం నాకు ఉంది. సో ఏం చేయాలి, నాకున్న ఒకే ఒక మార్గం ఏంటంటే బయట నుంచి ఆ కలెక్టర్ని పిలవడం. ఒక కలెక్టర్ గారు, మీతో పని ఉంది, కాస్త బయటికి రండి అని. ఇప్పుడు కలెక్టర్ లేనంత వరకు అక్కడ ఉన్నటువంటి డాగ్స్ ఏదైతే ఉన్నాయో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటుంది, నా మీద అటాక్ చేస్తే ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ ఒక్కసారి కనుక కలెక్టర్ అంటే ఆ డాగ్స్ కి ఓనర్ అయినటువంటి ఆ కలెక్టర్ బయటకు వచ్చేసరికి ఎక్కడ లేని ఒబీడియన్స్ చూపిస్తుంది ఆ డాగ్స్. అప్పుడు ఆయన కంటి చూపుతోనే దానికి కంట్రోల్ చేస్తాడు. ఏం పర్వాలేదండి, లోపలికి రండి, ఆ గేట్ తీసుకొచ్చేసండి అని చెప్తాడు. అంటే ఆయన ప్రెజెన్స్ లో ఆ డాగ్స్ నన్ను ఏం చేయవు, అవి నన్ను ఏం చేయవు. ఈ ఎగ్జాంపుల్ అనేటువంటిది నేను ఈ ప్రయాణంలో నేర్చుకున్నటువంటి గొప్ప నిజం అండి. అంటే ఇక్కడ నేనేంటి, ఇప్పుడు అవతార్ మెహర్ బాబా అనేటువంటి పరమాత్మ దగ్గర నన్ను కూర్చోబెట్టినప్పుడు, ఆయన సమక్షంలో కూర్చున్నప్పుడు, ఆయన దగ్గరగా కూర్చున్నప్పుడు నాలో సహకరించిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, నా మీద చూపించినంత ఆధీనము, నా మీద చూపించినంత కమాండింగ్ పవర్ మెహర్ బాబా మీద చూపించదు కదండి, ఖచ్చితంగా కంట్రోల్ అవుతుంది. ఆ విధంగా సో కాబట్టి ఈ సహకరించని సంస్కారాలు ఎక్కడైతే సహకరింప చేసుకుంటున్నానో అతనితో గడపడమే మెహరోపాసనము, అదే సత్సంగము, అదే సహవాసము. కాబట్టి ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఎందుకు నా మాట శ్రద్ధగా ఆలకించాలి అంటే, అవతాడు చెప్పేటువంటి మనకి గొప్ప కారణం ఏంటంటే, ఈ మార్గంలో నేను చెప్పిన జీవితం గడపడానికి నీ అడ్డంకి, నీ సంస్కారాలు సహకరించట్లేదు కాబట్టి నా మాటల్ని గనుక నువ్వు శ్రద్ధగా ఆలకించగలిగితే ఆ సంస్కారాలు ఖచ్చితంగా నీకు సహకరిస్తాయి. ఈ విషయం గుర్తుపెట్టుకో అంటాడు అవుతాడు. కాబట్టి ఇక్కడ మనకి 4th పాయింట్ లో చెప్పినటువంటి మాట ఏంటి, మనకి రిపీట్ గా చేయమన్నాడు. రిపీట్ చేసుకోండి, రిపీట్ చేసుకుంటూ ఉండండి. సో ఎలా రిపీట్ చేయాలి, ఎందుకు రిపీట్ చేయాలంటే ఏం చెప్పుకున్నామండి ఇంతకు ముందు మనం చెప్పిన అవుతాడు. సో మనకి ఒక సహకరించని సంస్కారాలు మనకి సహకరిస్తాయి, ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళడానికి సహకరిస్తాయి. సో భగవంతుడు చెప్పిన జీవితాన్ని గడపడానికి సహకరిస్తాయి, నేనెవరో తెలుసుకోవడానికి విచారణకి సహకరిస్తాయి, నేను గమ్యానికి చేరేటువంటి ప్రయత్నంలో అడ్డుపడకుండా సహకరిస్తాయి, నేను ఎందుకోసం అయితే లోకానికి పంపబడ్డానో ఆ పని పూర్తి చేసుకోవడానికి అద్భుతంగా సహకరిస్తాయి ఈ సంస్కారములు. కాబట్టి అందుకు రిపీట్ చేయమంటాడు అవతారుడు. కాబట్టి ఇక్కడ గొప్ప విషయం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. కాబట్టి ఎంతలా చేయాలి అంటే, ఎంతవరకు నువ్వు రిపీట్ చేయాలి అంటే, నేను చెప్పే మాటలు నీ నరనరాలో పాడుకుంటూ వెళ్ళాలన్నాడు. చూడండి ఎంత గొప్ప మాట అది. అది ఎలా ఫీల్ అవ్వాలి అంటే, అది అనుభూతి కలగాలంట. అంటే ఆయన మాట్లాడే మాటలు నా నరనరాలు. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మనకి వెంటనే గుర్తొచ్చేటువంటి ఒక గొప్ప పురుషుడు ఎవరు అంటే మనకి హనుమంతుడు అండి. మనం వినున్నాం పాతకాలంలో, మనం ఇప్పుడు వేదాంతంలో కానివ్వండి చాలా మంది చెబుతున్నప్పుడు విన్నాము. ఏంటది, సో హనుమంతుడి దగ్గరికి వెళ్తే ఆ నరాల్లో కూడా ఆయనకి రామ్ రామ్ అని వినిపిస్తుందని ఎప్పుడో విన్నామండి. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఇస్తున్నాడు అవుతాడు, ఒక అవకాశం ఇస్తున్నాడు. అది కేవలము హనుమంతుడికి మాత్రమే కాదు, నీకు కూడా, నీకు మెహర్ 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 అనే విధంగా నీ నరాలు ఎక్కించుకునే అవకాశం నీకు ఇస్తున్నాడు రా అంటున్నాడు అవుతాడు. అది ఎలా కుదురుతుంది, నువ్వు ఎప్పుడైతే అవతారుడు చెప్పిన విధంగా గాడ్ స్పీక్స్ ని రిపీటెడ్ గా నువ్వు జర్నీ చేయాలి, అంతవరకు నువ్వు జర్నీ చేస్తూనే ఉండాలి.
కాబట్టి అర్థం చేసుకోవడం అనేది కాదు, జీర్ణించుకోవడం కాదు, నర నరాల్లో కూడా నా మాటలు పాడుకుంటూ నీ నర నరాల్లో అవి అలా నర నరాల్లో ప్రసరించాలి. ఎలాగైతే రక్తం ప్రసరిస్తుందో ఆ విధంగా నా మాటలు పాటలుగా నీ నర నరాల్లో అది ప్రసరించేలాగా ఉండాలి. అంతవరకు నువ్వు ఈ యొక్క గాడ్ స్పీక్స్ అనేటువంటి దాన్ని రిపీటెడ్ గా చదువు, రిపీటెడ్ గా జర్నీ చెయ్యి అని మనకి అవతాడు చెప్పినటువంటి ఒక గొప్ప మాట అండి. ఇకపోతే 5వ మాట అండి. 5వ మాట ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడంటే, రీడ్ గాడ్ స్పీక్స్. అందరికి ఆడియో వినిపిస్తుంది కదండి, క్లియర్ గా ఉందండి కానీ అందరికి? గుడ్ 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 అండి, రైట్. సో కాబట్టి 5th పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ అవతాడు చెప్పేటువంటి 5వ మాట ఏంటి అంటే, రీడ్ గాడ్ స్పీక్స్. ఇట్ విల్ టెస్ట్ యువర్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్సో ఓపెన్ ద హార్ట్. ఇట్ విల్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ది మైండ్ అండ్ ఫర్ ది హార్ట్ టు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు? 5వ మాటలు ఏం చెప్తున్నారంటే, గాడ్ స్పీక్స్ ని చదవండి, గాడ్ స్పీక్స్ ని, నా మాటని శ్రద్ధతో ఆలకించండి. ఇది ఏం చేస్తుంది? ఇంకొక గొప్ప మాట మనకి ఇక్కడ అందిస్తున్నాడు అవుతాడు. ఏం చేస్తుందంటే అది, ఈ యొక్క ప్రయాణం అనేది, ఈ మెహరోపాసనంలో చేసేటువంటి ప్రయాణం అనేది ఏం చేస్తుంది అంటే, అది నీ యొక్క బుద్ధికి పరీక్ష పెడుతుంది. 2 విషయాలు ఉన్నాయండి. నీ బుద్ధికి పరీక్ష పెట్టి నీ హృదయాన్ని తెరుస్తుంది. నీ బుద్ధికి పరీక్ష. ఇది బాగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఎందుకంటే కాస్త శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేస్తే మనకి ఇక్కడ అవతాడు చెప్పే మాటలో ఉన్న ఆ లోతులో వెళ్ళగలిగితే తెలుస్తుందండి. ఇక్కడ అవతాడు ఏం చెప్తున్నాడు మనకి? సో నీ యొక్క బుద్ధిని అది పరీక్షిస్తుంది. అంటే ఇక్కడ బుద్ధిని పరీక్షించడం అంటే, ఇప్పుడు చూడండి, పరీక్ష అనేది ఎవరికి పెడతారండి సాధారణంగా? ఒక విద్యార్థికి. ఒక విద్యార్థి సంవత్సరం అంతా చదివిన తర్వాత క్లాస్ లోకి, అతను స్కూల్కో లేకపోతే స్కూల్కి వెళ్తున్నప్పుడు చివరిగా ఒక యాన్యువల్ ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ లో పాస్ అయితే తప్ప ఇంకొక స్టాండర్డ్, ఇంకో క్లాస్ కి వెళ్ళాడు అంటే, కొంచెం అతను 5th క్లాస్ అయితే 6th క్లాస్ 7th అలా కొంచెము వెళ్తాడు. అలా కాకపోతే అదే క్లాస్ లో ఉండిపోతాడు, ఒకవేళ టెస్ట్ లో పాస్ కాకపోతే. సో ఇది కూడా సేమ్ అదే ఉదాహరణలు కనుక ఇక్కడ మనం కాస్త ఒక వర్తింప చేయగలిగితే ఏం కనిపిస్తుంది అంటే, అసలు నీకు బుద్ధి అనేది ఉందా లేదా అని టెస్ట్ చేసుకోమంటున్నాడు అవుతాడు. నీకు అసలు టెస్ట్ చేసుకో. టెస్ట్ యువర్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే, అసలు నీకు బుద్ధి అనేది ఉందా ఒక్కసారి. ఎందుకంటే పొరపాటున మనకి వింటూ ఉంటాం చిన్నప్పుడు, తల్లిదండ్రులు కానీ లేకపోతే పిల్లల్ని తిడుతూ ఉంటారు, నీకు అసలు బుద్ధి లేదురా, బుద్ధి లేని వాడా అని తిడుతూ ఉంటారు. నిజంగా బుద్ధి లేని వాడా అంటే లేదండి, యాక్చువల్గా బుద్ధి లేని వాడా అంటే దాని అర్థం ఏంటంటే, ఇచ్చిన బుద్ధిని సవ్యంగా వాడుతున్నావు లేదని అర్థం అంటే. యాక్చువల్గా ఆ తిట్టుకున్న అర్థం అది. అంతే తప్పించి బుద్ధి లేకపోవడం ఏం లేదు. బుద్ధి అనేది ఉంది అనేది బల్లగుద్ది మెహర్ బాబా ఇదే గాడ్ స్పీక్స్ లో చాట్ నెంబర్ 10 లో ఒక మనిషికి, ఒక మానవ జన్మలో ఏమేమి ఇచ్చానేది స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు మనకి గాడ్ స్పీక్స్ అండి. ఇదే చార్ట్ లో మీకు కనిపిస్తుంది, చాట్ నెంబర్ 10 డివైన్ థీమ్ లో మీకు కనిపిస్తుంది. ఇంటెలెక్ట్ ఈజ్ ఆల్రెడీ గివెన్. ఒక మానవ జన్మ ఇప్పుడే కదండి, నువ్వు మానవ జన్మ ఎత్తినప్పుడే నీకు ఈ బుద్ధి అనేది నీకు ఇవ్వబడింది. కానీ బుద్ధి ఇవ్వడం వేరు, దాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకోవడం వేరు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఈ మాట. ఎందుకంటే గుర్తించాలి. ఎందుకంటే అవతాడు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడండి, ఒక్కసారి నేను చెప్పే మాట కనుక ఏదైనా ఒక్క మాట నువ్వు శ్రద్ధగా ఆలకించగలిగితే నీలో కలిగేటువంటి గొప్ప ఎరుకేంటో తెలుసా? గొప్ప ఒక కాన్షియస్ వస్తుంది నీకు. ఎటువంటి ఎరుకు తెలుసది? ఒక కాన్షియస్ వస్తుంది అంటాడు అవుతాడు. నేను చెప్పే మాటల్ని ఆలకిస్తూ శ్రద్ధ పెడుతూ లోతుల్లోకి వెళ్ళగలిగితే నీకు గొప్ప ఎరుకు వస్తుంది. ఏం ఎరుకో తెలుసా? నేను చెప్తున్నాడు అవుతాడు. ఆ ఎరుకు ఏంటో తెలుసా అంటే, నాకు ఈ జన్మలో, ఈ మానవ జన్మలో నాకు మెహర్ బాబా ఇవ్వవలసినదంటూ ఏమీ లేదు అని గొప్ప ఎరుకు వస్తుందని అవుతాడు. నీ బాధ ఏంటి? ఎప్పుడు వచ్చినా నా దగ్గరికి వచ్చినా కూడా ఏమంటావు? బాబా నాకు అది చేసి పెట్టు, ఇది చేసి పెట్టు, బాబా నాకు అది ఇవ్వు, నాకు ఈ పని చేసి పెట్టు, నాకు ఆ పని అయ్యేలాగా నన్ను ఆశీర్వదించు, లేకపోతే నువ్వు ఈ విధమైనటువంటి నాకు చాలా అసౌకర్యాలు ఉన్నాయి, వాటన్ని తీసేసి నాకు సౌకర్యాలు ఇవ్వు, ఇవన్నీ అడుగుతున్నావు కదా, నా నుండి అడుగుతున్నావు కదా. కానీ
నీకు ఇప్పుడే కాదు, నువ్వు ఎత్తిన మొట్టమొదటి మానవ జన్మలో నీకు ఇవ్వాల్సిన అన్ని ఇచ్చేశాను. అది నీకు తెలుసా? ఏ జన్మలని గుర్తించావా? ఒకటి ఇచ్చా నీకు. ఎందుకంటే మానవుడిగా పుట్టడం అనేదే మాధవుడు అవడానికి. మానవుడు ఎప్పుడు పరిపూర్ణుడు అవుతాడంటే మనకి అవతాడు చెప్పిన సందేశాల్లో ఉన్నాయి. మానవుడిగా పరిపూర్ణుడు అవడు. మానవుడు మాధవుడు అయితే తప్ప పరిపూర్ణత రాదు, ఆ పర్ఫెక్షన్ రాదు. అది కానీ ఏం చేస్తున్నావు నువ్వు? వచ్చిన ప్రతిసారి ఏం చేస్తున్నావు అంటే, గత జన్మలలో కరెక్ట్ గా చెప్పాలి అంటే, నిజంగా చెప్పాలి, బల్ల గుద్ది చెప్పాలి అంటే, ఈ మాట చెప్పడానికి నువ్వు బాధపడినా పర్వాలేదు, నేను చెప్తా అన్నాడు అవుతాడు. ఇదే బైరమంగళంలో ఏదైతే ఈ కర్ణాటక భూమి మీద ఉన్నటువంటి మనమంతా కూడా ఈ క్షణం కూడా ఉన్నటువంటి ఇదే కర్ణాటకలో ఉన్నటువంటి బైరమంగళలో అవతాడు ఇచ్చినటువంటి ఒక మాట అండి. అదే 17th December 1939 ఒకసారి రిపీట్ చేసుకుంటే మనకు తెలుస్తుందండి. అందులో ఒక మాట వాడండి అవుతాడు, టాకింగ్ యానిమల్ అన్నాడండి, మాట్లాడే జంతువు అన్నాడండి. ఒక ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ ని. నువ్వు ఎవరో తెలుసా? ఎలా ఉన్నావో తెలుసా? నువ్వు కేవలము ఊరికే చూడండి, ఆ సంబంధం లేకుండా అది ఎలా ఉంది చూసారు చూడండి, అది ఎలా పెట్టాడు పేరు, టాకింగ్ యానిమల్ అంటండి. మాట్లాడేది జంతువు కాదు, జంతువు అయినటువంటిది మాట్లాడదు. చూసారా ఎలా కాంబినేషన్ పెట్టాడు అవుతాడు? మాట్లాడే జంతువులు అన్నాడు. ఏం పెద్ద తేడా ఏం లేదే. నువ్వు పరిణామ ప్రక్రియలో ఎవల్యూషన్ లో ఉన్నప్పుడు, ఆ జంతువుగా ఉన్నప్పుడు ఏం చేస్తున్నావో ఇప్పుడు అదే చేస్తున్నావే. నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదే, నాకేం కనిపించటం లేదే. నువ్వు అలాగే ఉన్నావే. ఎక్కడైనా ఉందా? నువ్వు కేవలం చూడడానికి మనిషిలో ఉన్నావు తప్పించి, నాకు సంబంధించినంత వరకు నువ్వు ఒక యానిమల్ ఇవి. నీలో ఒక హ్యూమానిటీ కానీ ఏమీ లేదు. ఒక యానిమాలిటీ తప్ప నీకు హ్యూమానిటీ నాకేం కనిపించడం లేదు. ఎందుకు అలా ఉంటున్నావు? ఎప్పుడైనా నిన్ను క్వశ్చన్ చేసుకున్నావు, నేను ఎందుకు ఇలా ఉన్నాను, ఎందుకు ఇంతమంది బాధ పెడుతున్నాను, ఎందుకు ఇలా మనిషిలా ఉండలేకపోతున్నాను అని ఎప్పుడైనా ఆలోచించావో? అక్కడ గుర్తు పెట్టుకో. ఎందుకో తెలుసా? ఎందుకు అలా తయారయ్యో తెలుసా అంటే కూడా, ఏ జన్మలో కూడా నీకు భగవంతుడు చేసిన మేలు నువ్వు ఏ జన్మలో నువ్వు అసలు గుర్తించనే లేదంటాడు. ఈ క్షణం వరకు అంటాడు అవుతాడు. ఇన్ని జన్మలు ఎత్తావు కదా, మానవ జన్మలు ఎత్తావు కదా, కానీ ఏ జన్మలో అయినా ఓహో నాకు భగవంతుడు ఇంత సాయం చేశాడా, నాకు భగవంతుడు ఇంత తోడుగా ఉన్నాడా, ఓకే నాకు అన్ని చేసి పెట్టింది, నాతో తోడున్నది, నాకు కావలసినవన్నీ సమకూర్చి పెట్టింది సాక్షాత్ భగవంతుడే అనేటువంటి ఒక పూర్తి విశ్వాసం అనేది నీకు ఏ జన్మలో అయినా కనీసం కొంచెమైనా వచ్చిందా? నీకు కాస్తైనా వచ్చిందా? ఏదైనా ఎవరైనా నీ కంటికి కనిపించకపోతే భయపడతావు, వాళ్ళు వస్తారా లేదని భయం, ఉన్న వాళ్ళు దూరం అయిపోతారనే భయం, లేకపోతే ఉన్నటువంటిది ఎప్పుడు దూరం అయిపోతున్న భయం, లేకపోతే లేని సమస్యలు వచ్చి పడతాయని భయం. ఈ భయాల మధ్యలో ఉండిపోతున్నావు కాబట్టి, ఈ భయాల్లోనే మునిగిపోతున్నావు కాబట్టి, ఎంత వెతికినా నీలో నాకు ప్రేమ కనబడటం లేదు. అందుకే స్పష్టంగా చెప్పాడు అవుతాడు, చాలా స్పష్టంగా చెప్పాడు, ఒక లైన్ లో చెప్పేస్తాడు, లవ్ మీన్స్ నో ఫియర్. నువ్వు ప్రేమిస్తున్నావు, నీలో ప్రేమ ఉంది అంటే ఎంత వెతికినా అందులో భయం కనబడదు. నాకు తెలిసిన ప్రేమ అంటాడు అవుతాడు, నాకు తెలిసిన ప్రేమ డివైన్ లవ్. నీకు తెలిసిన ప్రేమ వేరే విషయం, అది మనం చెప్పుకున్నాం. డివైన్ లవ్ కి హ్యూమన్ లవ్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, హ్యూమన్ లవ్ అనేది అనుకునే ప్రేమ. అనుకుంటూనే ఉంటాడు, జస్ట్ అది ఇమాజినేషన్. వాడు జస్ట్ ఇమాజిన్ చేసుకుంటూ ఉంటాడు, అనుకుంటూ ఉంటాడు, నేను రేపు బాగుంటాను. హాస్పిటల్ కి వచ్చేటువంటి అడ్మిషన్ తీసుకున్నటువంటి ప్రతి పేషెంట్ ఏమనుకుంటాడండి, అబ్బా పర్లేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను, 2-3 రోజులు డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిపోతాను అనుకోండి. అలా ప్రతి ఒక్కరు అనుకుంటే ఏ హాస్పిటల్లో మార్చురీ ఉండదండి. ఏ హాస్పిటల్ మార్చురీ ఉండదు. అందుకే రిసెప్షన్ పక్కన మీకు మార్చురీ ఉండదు, ఎక్కడో తూసి పెడతారు. ఎందుకంటే హాస్పిటల్లో నిజమైన ప్రదేశం ఏంటి అంటే మార్చురీ. కాబట్టి అతను ఇంటికి వెళ్ళిపోతాను అనుకున్నటువంటి వ్యక్తి అనుకుంటూ ఉంటాడు, ఇంటికి అనుకుంటున్నాడు. కానీ ఏమవుతుంది, నువ్వు ఇంటికి వెళ్ళాలా, డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళాలా, లేక వెనకున్నటువంటి మార్చురీకి వెళ్ళాలనేది కూడా నీ ప్రారంధం డిసైడ్ చేస్తుంది, నీ సంస్కారాలు డిసైడ్ చేస్తుంది. ఇదంతా అనుకోవడమే, నీ లైఫ్ అంతా ఇమాజినేషన్. ఇంత ఇమాజినేషన్ గుర్తు పెట్టుకో. అందుకే అవుతాడు స్పష్టంగా చెప్పాడండి, ఒక క్వశ్చన్ అడుగుతాడండి, హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్? నీ కళ్ళ ముందు కనిపించేటువంటి స్థూల ప్రపంచాన్ని సృష్టించింది ఎవరు? చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక మంది, బాబాతో గడిపినట్టు అనేక మంది అదే చెప్పారు, బాబా ఇదేంటి బాబా, ఈ ప్రపంచం ఏ ప్రపంచమైనా నువ్వు సృష్టించింది కదా, నువ్వే సృష్టికర్త కదా బాబా అన్నప్పుడు మెహర్ బాబా ఇట్స్ అ రాంగ్ ఆన్సర్ అన్నాడు అవుతాడు.
నీ కళ్ళ ముందు కనిపించేటువంటి ఈ సృష్టికి నాకు ఏ సంబంధం లేదు. బట్ ఎలా వచ్చింది బాబా? ఇట్ ఈస్ క్రియేటెడ్ బై యువర్ ఇమాజినేషన్. ఇదంతా కూడా నీ ఊహ చేత నీకు నువ్వు సృష్టించుకున్నావు. ఇదంతా కూడా నీలో ఉన్నటువంటి సంస్కారాలు ఒక పెద్ద ఇది సృష్టించి నీ కళ్ళ ముందు పెట్టింది. ఆహా, వీళ్ళు నా వాళ్ళు, ఇది నా ప్రపంచం, ఇది నా కుటుంబము, ఇదంతా ఇమాజినేషన్ గుర్తు పెట్టుకు. కాబట్టి అలాంటి ఇమాజినేషన్ నుంచి పుట్టిందే హ్యూమన్ లవ్. అందుకు దానిని అనుకునే ప్రేమే. అనుకుంటూనే ఉంటాడు. అనుకోవడం అనేది అనుకోవడంతోనే పోతూ ఉంటుంది. ఎందుకంటే డిస్టర్బెన్స్ ఎక్కువ ఈ ప్రేమ వల్ల కలుగుతుంటాడు అవుతాడు. ఎందుకంటే ఈ అనుకునే ప్రేమల్లోని అనేకమైన ఆశించడం ఉంటుంది. ఈ అనుకునే ప్రేమలోని అనేక స్వార్థాలు ఉంటుంది. ఈ అనుకునే ప్రేమలోని అనేకమైనటువంటి ద్వేషాలు, ఈర్ష్యలు అనేది కూడా పూర్తిగా ఇందులో నింపేసుకున్నావు. ఎలా నింపేశావు అంటే ఈ యొక్క పాత్ర అనేది కూడా వీటన్నిటి మురికితో నింపేసుకున్నావు. ఈ పాత్ర అనేది నేను నీకు పాత్ర ఎప్పుడు ఇచ్చాను? చాలా శుద్ధంగా ఇచ్చాను. పాత్ర అన్ని క్లీన్ చేసి, ఒరే ఈ పాత్ర క్లీన్ గా పెట్టుకో, నేను వచ్చి నా ప్రేమను అందిస్తానంటే, ఓకే ప్రేమను అందిద్దామంటే పాత్ర చేస్తే ఇది మొత్తం కూడా ఇది కలెక్షన్ ఆఫ్ ఫిల్తీ థింగ్స్ అంటాడు అవుతాడండి. నీ పాత్ర అంతా దేంతో నిండిపోయిందో తెలుసా? ఫిల్తీ అని ఇంగ్లీష్ లో వాడతాడండి. ఎందుకంటే ఫిల్తీ అనేది అర్థం కావడం కోసము నేను కొంతకాలము జర్నీ చేస్తున్నప్పుడు మండలి హాల్ టాక్స్ లో ఈరోజు ఒక మాట చెప్తాడండి. ఇదే మాటని ఒక ఫారినర్ అడుగుతాడు, ఒక అమెరికన్ అడుగుతాడు ఈరోజుని, వాట్ డస్ ఇట్ మీన్ బై ఫిల్తీ థింగ్స్? ఫిల్తీ థింగ్స్ అని తెలుసు మనకి. ఓకే, ఇది ఒక దుర్గంధం కలిగించే విషయాలు, లేకపోతే అసహించుకునే విషయాలు అనిపిస్తుంది అన్నప్పుడు ఆయన చాలా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాడండి ఎరుచ్ జెసావాలా. ఫిల్తీ థింగ్స్ మెహర్ బాబా చెప్పిన దాని ప్రకారము, ఎందుకంటే నాకు చెప్పిన మాట మీకు చెప్తాను. ఫిల్తీ థింగ్స్ అంటే ఏంటంటే ఎలా ఉంటుందో తెలుసా? ఫిల్తీ థింగ్స్ అంటే ఏమంటే ఇప్పుడు మనకి బాగా ఇష్టమైన ఆహారము, బయట ఏదో హోటల్కి వెళ్తాము, మంచి ఆహారము, నిజానికి అప్పుడు ఏంటంటే నీకు ఆరోగ్యం సరిగా లేదు, జ్వరంతో ఉన్నాం, అయినప్పటికీ ఆ మంచి ఫుడ్ దొరికేసరికి మాత్రము ఏదో కష్టపడి మొత్తానికి తినేసావు. కానీ ఎప్పుడు నుంచో తినాలనుకుంటున్నావు, కానీ ఆరోగ్యం సహకరించలేకపోయినా తినేసావు. తినేసాక ఏమవుతుంది? వెంటనే ఆటోమేటిక్ గా కూడా ఎంత తిన్నప్పటికి కూడా, ఎంత స్వీట్ గా తిన్నప్పటికీ కూడా, ఎంత ఇష్టంగా తిన్నప్పటికీ కూడా, ఎప్పుడైతే శరీరం సహకరించడం లేదు, శరీరం అనేది రిజెక్ట్ చేసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే దాన్ని వామిటింగ్ చేసుకుంటాడు. ఇది వామిటింగ్ చేసేసుకుంటాడు. ఎందుకంటే ప్లేట్ లో పెట్టుకున్నప్పుడు నువ్వు తిన్నప్పుడు ఎంత అందంగా ఉన్నటువంటి ఆహారాన్ని చూస్తున్నప్పుడు నీకు అసహ్యం అనిపించలే కదా? నువ్వు తింటున్నప్పుడు ఆ ప్లేట్ లో వాళ్ళు ఆ సర్వర్ నీ ముందు పెట్టినప్పుడు నీకు చాలా అబ్బా నాకు ఇష్టమైనటువంటి స్వీట్, నాకు ఇష్టమైనటువంటి దోశ, నాకు ఇష్టమైన పూరి, అదంతా కూడా చాలా అందంగా కనిపించింది కదా, నీకు చాలా యాక్సెప్ట్ చేస్తావు కదా. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత ఏమైపోయింది? నీ ఆరోగ్యం బాగాలేదు కాబట్టి వాటిని డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ ఆ శరీరానికి అప్పుడు లేదు కాబట్టి వెంటనే వామిటింగ్ చేసుకుంటాం. ఏది ఆ పూరి, ఆ చపాతి, ఆ స్వీట్ అంతా కూడా నీ కళ్ళ ముందు బయట చేస్తుంది. ఇప్పుడు నువ్వు దాన్ని ఎలా చూస్తావు? నీ నుండి వచ్చిందే కదా అది. అది ఫిల్తీ థింగ్స్ అంటే ఏంటి? నీలో నువ్వు వామిటింగ్ చేసిన తర్వాత, నువ్వు వాంతి చేసుకున్న తర్వాత అది పక్కవాడిది కదా, నీదే. నీ చేతులారా తిన్నావు, నీ చేతులారాని ఆర్డర్ చేసి డబ్బులు ఇచ్చి మరీ నువ్వు తిన్నావు. ఇప్పుడు అది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినప్పుడు దాన్ని ఎలా చూస్తావు? చాలా అసహ్యంగా చూస్తావు. అలాంటి అసహ్యమైనటువంటి వాటితోనే నీ పాత్ర నింపేశాడు అన్నాడు మెహర్ బాబా అండి. అంటే ఆయనకి నీకు అందంగా కనిపిస్తుంది అవన్నీ కూడా అదే అవుతాడంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సంస్కారాస్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇగ్నోరెన్స్, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ డిఫరెన్సెస్. అది గుర్తు పెట్టుకో. ఇది దాని సంస్కారాలకు ఉన్న పవర్ అది నీకు. అంటే నాకు మాత్రం, ఎందుకంటే అదొక ఫిల్తీ థింగ్, నీకు మాత్రం చాలా బ్యూటిఫుల్ థింగ్స్ లా కనిపిస్తుంది ప్రపంచంలో. కాబట్టి గుర్తు పెట్టుకో. కాబట్టి నీకు ఎటువంటి గొప్ప నీకు ఎరుకు వస్తుంది అంటే, నీకు ఎటువంటి ఎరుకు వస్తుందో తెలుసా? నాకు ఓకే బాబాతో గడిపిన తర్వాత ఆయన చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించడం ద్వారా వచ్చే గొప్ప ఎరుక ఏంటి, గొప్ప కాన్షియస్ ఏంటి అంటే, నాకు అవతార్ మెహర్ బాబా నాకు ఇవ్వవలసినది కానీ చెయ్యవలసినది అంటూ ఏమీ లేదు అనేటువంటి గొప్ప ఎరుకు వస్తుందండి. గొప్ప ఎరుకు వస్తుంది. అది ముందు మనకి ఈ జర్నీలో మనకి అవతాడు అందిస్తాడండి. అది ఎలా వస్తుంది, అది ఎలా తీసుకోవాలి, దాన్ని ఎటువంటి అవగాహన తెచ్చుకోవాలని మనకి ముందు చెప్తాడు. కానీ మొత్తానికి ఏమవుతుంది అంటే, అవతార్ మెహర్ బాబా అనేటువంటి అవతార పురుషుడు సో నాకు హరిప్రసాద్ అనేటువంటి వాడికి ఇవ్వవలసినంటూ ఏమీ లేదు, కాబట్టి చేయవలసినంటూ ఏమీ లేదు, కాబట్టి నేనేం చేయాలి అంటే నాకు ఆల్రెడీ ఇచ్చినటువంటి దానిని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి. దానికి టెస్ట్ మనకు వస్తుంది అంటాడు అవుతాడు. అందుకు టెస్ట్.
ఒకసారి టెస్ట్ చేస్తుంది. నా మాటలు ఏం చేస్తుందో తెలుసా నీకు? నీ బుద్ధిని టెస్ట్ చేస్తుంది. అది నేను మేల్కొల్పుతుంది లోపల. ఉంది కదా నాకు బుద్ధి. ఓహో, అంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు చూడండి, బుద్ధి అనేది ఎలా పనిచేస్తుంది, బుద్ధి అనేటువంటిది ఎలా టెస్ట్ చేస్తుంది అంటే, ఎలా ఉంటుంది అంటే, బుద్ధి అనేటువంటిది ఒక కార్ లాంటిదండి. మనకి అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఒక కార్ లాంటిది, ఒక 4 వీలర్ లేదా ఏదో ఒక వీలర్ అండి, ఒక 2 వీలర్ తీసుకోండి, అంటే ఒక బండి తీసుకుంటున్నప్పుడు అది దాన్ని డ్రైవ్ చేయాలి అంటే నువ్వు కొన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఈ కారు ఉందనుకోండి, కారులో ఎక్కి ఓ కారు నన్ను తీసుకెళ్ళి ఊర్లో తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాండి. అదే విధంగా నువ్వు బైక్ ఎక్కి ఓ బైక్ నన్ను అక్కడ పలానా చోటికి తీసుకెళ్ళు, నన్ను అక్కడ తీసుకెళ్ళు అంటే ఆ బైక్ తీసుకెళ్దండి. దానికి ఏం చెయ్యాలి అంటే ఖచ్చితంగా దానికి కీ ఇచ్చి పెడతాడు. దాన్ని ఎలా నడపాలి అంటే దానికి కీ ఇవ్వడం ద్వారా ఆ కీ అని కార్ స్టార్ట్ చేయాలి. ఆ కార్ స్టార్ట్ చేసే కీ పేరే డిస్క్రిమినేషన్, వివేకము. అది ఎక్కడ సంపాదించుకోవాలి అంటే ఇక్కడే. ఇప్పుడు మనందరి ఆత్మలు ఉన్నాయి కదండి, ఇక్కడే సంపాదించుకోవాలి, ఇక్కడే సంపాదించుకోవాలి, ఈయన నుండి సంపాదించుకోవాలి. అది కూడా గుర్తించాలండి, అది కూడా గుర్తించాలి. అది వస్తుందండి, అది కూడా మర్చిపోయాం యాక్చువల్గా. మాయలు అంటాడు అవుతాడు. కాబట్టి గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, అది టెస్ట్ చేస్తున్నప్పుడు, గాడ్ స్పీక్స్ లో అవతాడు చెప్పే మాట శ్రద్ధగా ఆలకిస్తున్నప్పుడు నీ బుద్ధిని టెస్ట్ చేసి ఏం చేస్తుందంటే వెంటనే దానికి వివేకం అనేది జోడిస్తుంది. కాబట్టి బుద్ధి అనేటువంటి ఒక జడమైనటువంటి దానిని పని చేయించాలి అంటే ఒక వివేకము అనేటువంటి కీ అనేది అవసరము. సో అప్పుడు ఏం చేస్తుంది కాబట్టి ఈ టెస్ట్ పెట్టినప్పుడు ఏం చేయాలండి, ఒక టెస్ట్ పెట్టాడు అవుతాడు. ఇప్పుడు మనకి స్కూల్లో టీచర్ టెస్ట్ పెడతాడండి. ఆ టీచర్ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడండి, నేను టెస్ట్ లో పాస్ అయినప్పుడు మాత్రమే. ఇక్కడ కూడా అవతారుడు అనేటువంటి తండ్రి కూడా ఎప్పుడు సంతోషపడతాడంటే, నేను చెప్పే మాటల ద్వారా నువ్వు నీ బుద్ధిని పరీక్షించుకోవాలి. ఎలా పరీక్షించుకోవాలి? ఆ వివేకం అనేటువంటి దానిని ఆ యొక్క బుద్ధికి జోడించాలి. అంటే ఏమవుతోంది? సో అప్పుడు వివేకవంతమైన బుద్ధితో ఆలోచించడం మొదలు పెడతాడు. బాగా ఆలోచించాలంటే, ఎందుకంటే ఒక 5 విషయాలు అనేది ఈ సందర్భంలో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి. ఒక 5 విషయాలు ఉన్నాయి. మొదటిది ఇమాజినేషన్. ఒక 5 విషయాలు ఇది గుప్పిట్లో వస్తుందండి. ఇక్కడ అవతాడు చెప్పే మాటల్ని ఎలా మనం డైజెస్ట్ చేసుకోవాలి అంటే 5 విషయాలు ఉంటాయండి. 1 ఇమాజినేషన్, 2 థింకింగ్, 3 ఫీలింగ్, 4 ఎక్స్పీరియన్సింగ్ అండ్ ఫైనల్ బికమింగ్ అండి. 5 విషయాలు ఉన్నాయండి. అంటే మొదటిది ఏమిటి అంటే ఊహించుకోవడము. అంత ఊహే. బాబా ఎప్పుడు చెప్తుంటాడు ఇదంతా. మనం చెప్పుకున్నాం కదండి, హూ క్రియేటెడ్ దిస్ వరల్డ్ అంటే ఇట్ ఈస్ క్రియేటెడ్ బై యువర్ ఓన్ ఇమాజినేషన్ ఆర్ బై యువర్ ఇగ్నోరెన్స్. నీ అజ్ఞానం చేత, నీ ఊహ చేత నువ్వే సృష్టించుకున్నావు ఈ ప్రపంచం. కాబట్టి దీనికి నాకు సంబంధం లేదు. కాబట్టి ఇదంతా ఇమాజినేషనే. కాబట్టి థింకింగ్, ఆ ఇమాజినేషన్ తర్వాత వచ్చేది థింకింగ్ అండి. గుర్తుపెట్టుకోవాలి కాస్త, ఎందుకంటే ఇది శ్రద్ధతో ఆలకించాల్సిన విషయం. కాబట్టి నేను థింక్ చేస్తున్నాను, బాబా గురించి బాబా అంటాడండి, థింక్ ఆఫ్ మీ అంటాడండి. ఈజ్ ఇట్ రియల్లీ ఈజీ టాస్క్ అండి? పక్కవాడు ఉన్నటువంటి వ్యక్తి పట్ల ఆలోచించినంత తేలిక అంటే మెహర్ బాబా గురించి ఆలోచించడము. ఇట్స్ నాట్ ఈజీ అండి. ఆ విషయం ఆయనే చెప్పాడు, అవతారుడే చెప్పాడు. ఇట్స్ నాట్ ఈజీ టు థింక్ ఆఫ్ మీ అన్నాడు అవుతాడు. థింక్ ఆఫ్ మీ అంటాడు, అదంత తేలిక కాదు అంటాడు అవుతాడు. అంత తేలిక అనుకుంటున్నారు ఏంటి? గుర్తు పెట్టుకోండి. ఎప్పుడైతే గుర్తు పెట్టుకోండి, మీరు అనుకుంటున్నారేమో నా గురించి ఆలోచిస్తున్నారని, అది ఆలోచన కాదు. ఎందుకంటే నా గురించి గనుక నీ ఏ ఒక్క క్షణకాలమే నువ్వు ఆలోచించగలిగితే గుర్తు పెట్టుకో, నీ శరీరం పట్ల కానీ ఈ ప్రపంచం పట్ల కానీ ఇంతకు ముందు ఉన్నంత అటెన్షన్ ఉండదు అని అడుగుతాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ థింకింగ్. థింక్ చేయాలంటే నువ్వు ఇమాజినేషన్ దాటాలి. నువ్వు అంత తేలిక కాదు. నీ నుండి దాటుకొని, నీ గురించి ఆలోచించినటువంటి విషయాలు దాటుకొని నా గురించి ఆలోచించడం అనేది ఇట్ నాట్ ఈజీ టాస్క్. థింక్ ఆఫ్ మీ అని అవతాడు చెప్పినట్లుగా థింక్ ఆఫ్ మెహర్ బాబా అనేది ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అండి. అంత తేలికైన విషయం కాదు. కాబట్టి థింక్ అనేటువంటిది అవతాడు ఎప్పుడు చెప్తాడండి. ఎందుకంటే నువ్వు థింక్ చేస్తే తప్ప, ఆలోచిస్తే తప్ప ఈ లోకంలో నువ్వు ఏం చెయ్యాలో నీకు తెలియదు. కాబట్టి థింకింగ్ అనేది దేనికి కనెక్ట్ అవుతుందంటే ఇది ప్యూర్లీ ఇంటెలిజెన్స్. ఇక్కడ వాడాలండి.
ఇక్కడ వాడాలి, ఈ థింకింగ్ లో వాడాలి బుద్ధిని. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, అందుకే అవుతాడు 3 స్థితుల గురించి చెప్తాడండి. నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, నువ్వు ఎటువంటి కర్మలు చేస్తున్నావు. ఈ 3 అనేది ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముఖ్యమైన విషయము. మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, రెండోది నువ్వు ఏం మాట్లాడుతున్నావు, మూడోది వచ్చేసి నువ్వు ఎటువంటి కర్మలు చేస్తున్నావు. గుర్తు పెట్టుకో. కాబట్టి ఆలోచన వల్ల నీకు పెద్ద నష్టం ఉండదు, ఉంటుంది పెద్ద అంత నష్టం ఉండదు. అందుకే యాక్షన్ లో పెట్టడం అనేటువంటిది కాదు థింక్ చేయడం అనేది. మాట్లాడడం అనేది కూడా ఒక పార్షియల్ గా ఒక సంస్కారం అనేది ఫామ్ చేసుకోవడం. కానీ యాక్షన్ లో పెట్టేస్తే మాత్రము ఒక ఫ్రెష్ ఇంప్రెషన్ అనేది ఫామ్ అయిపోతుంది, కొత్త సంస్కారాలు నువ్వు అక్యుములేట్ చేసుకుంటావు. కాబట్టి నువ్వు ఆ యాక్షన్ లో పెట్టడానికన్నా ముందు, ఏదైనా మాటలు మాట్లాడడానికన్నా ముందు నీ చేతిలో ఉన్నటువంటిది ఏంటి అంటే ఆలోచించడము. గుర్తు పెట్టుకో. ఎలా ఆలోచించాలి, దేని గురించి ఆలోచించాలి. ఓకే, నా లైఫ్ లో ఒకటి జరిగిన తర్వాత దీనికి నేను అంతగా డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం ఉందా అని వివేకం గుర్తు చేస్తుంది. అవసరం లేదా, ఎందుకు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు కదా, ఇదంతా ప్రారంధమే కదా. ఎందుకంటే నిన్న కనిపించిన వ్యక్తి ఈ రోజు ఉన్నాడంటే రేపు కనపడకుండా పోతాడని అర్థం. ఇది మామూలుగా వేదాంతాన్ని ఒక ముక్కలో చెప్పాలి అంటే ఉన్న విషయం ఏంటి, ఉన్న స్పిరిచువల్ లైఫ్ ఏంటి అంటే నీ కళ్ళ ముందు నిన్న లేడు వాడు, ఈ రోజు కనిపిస్తున్నాడు. దాని అర్థం ఏంటంటే రేపు వెళ్ళిపోతాడని అర్థం. వాడికి నీ విషయంలో కానీ నువ్వు వాడి విషయంలో ఇదే తేడా అన్నాడు బాబా అవుతాడు. ఇదే జరిగేది, ఇదే రియాలిటీ. కాబట్టి దీన్ని ఎంత డైజెస్ట్ చేసుకోగలిగితే నువ్వు అంత హ్యాపీగా ఉండగలుగుతావు, ఒక పర్పస్ లైఫ్ లీడ్ చేయగలుగుతావు, అన్నెసెసరీ సఫరింగ్ జోలికి వెళ్లకుండా నీ టైము ఎనర్జీని సేవ్ చేసుకుంటావు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు ఫస్ట్ మనకి, కాబట్టి వివేకం అనేటువంటి బుద్ధితో ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉండాలి. ఏదైనా జరిగినప్పటికీ కూడా ఓకే, దీని గురించి ఇంతగా ఆలోచించాల్సిన అవసరం ఒక మెహర్ బాబు చెప్పాడు కదా, అవసరం లేదు. కానీ నా లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఎంత వరకు అయితే చేయగలను నా బెస్ట్ వరకు చేస్తాను. అది ఆ రిజల్ట్ ఏమున్నా నాకు పర్వాలేదు, ఆ రిజల్ట్ ఏమొచ్చినా పర్వాలేదు. ఎందుకంటే రిజల్ట్ ని ఎక్స్పెక్ట్ చేశానంటే మాత్రము అది రాబోయేటువంటి బంధనాల్ని ముందే ఇరికించుకున్నట్లే. కాబట్టి ఆ బైండింగ్ ఇరుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వివేకవంతమైన బుద్ధితో నువ్వు ఆలోచిస్తేనే అప్పుడు మాత్రమే అది థింకింగ్ అవుతుంది. కాబట్టి వివేకవంతమైన బుద్ధి చేత గనుక నువ్వు దాన్ని పని పెట్టలేదు అనుకో, అది నా విషయంలో అది ఇమాజినేషనే తప్ప అది థింకింగ్ కాదు అన్నాడు అవుతాడు. తర్వాత థింకింగ్ తర్వాత మూడో దానికి వచ్చేసరికి ఫీలింగ్ అండి. ఇది మనకి అవుతాడు చెప్పేటువంటి హార్ట్ అండి. ఇదే మనకి 5వ మాటలు చెప్తున్నాడు. ఓపెన్ ద హార్ట్, నీ హృదయాన్ని ఓపెన్ చేస్తుంది. అంటే ఏమవుతోంది, నువ్వు గనుక ఇదంతా కూడా ఇమాజినేషన్ ని నా శరీరంతో కలిపి ఈ ప్రపంచం అంతా ఇమాజినేషన్ ని. కాబట్టి అవతారు నాతో మాట్లాడే నా తండ్రి ఎవరు, ఈజ్ బియాండ్ ఇమాజినేషన్. అందుకే ఆ మాట పర్వతి గారి ప్రేయర్ లో మనకు కనిపిస్తుందండి. బియాండ్ ఇమాన్, నువ్వు ఎక్కడున్నావు తెలుసా, ఊహాతీతుడివి, ఊహకి లోబడేవాడివి కాదు, నువ్వు ఊహాతీతుడివి. కాబట్టి ఆ ఊహాతీతుడి దగ్గర కూర్చుంటే ఆ ఊహాతీతుడు చెప్పిన మాట శ్రద్ధగా ఆలకిస్తే తప్ప నీ ఆలోచన ఈ యొక్క బుద్ధికి టెస్ట్ పెట్టి దానికి వివేకానికి జోడించి ఆ వివేకవంతమైన బుద్ధితో ఆలోచించడం అనేది నువ్వు ప్రారంభించలేవు. కాబట్టి 3 విషయానికి వచ్చేసరికి ఎప్పుడైతే థింకింగ్ కూడా దాటిన తర్వాత అప్పుడు కంప్లీట్ గా నువ్వు ఒక ఫీలింగ్, అంటే ప్రతిదీ కూడా హృదయం చెప్పినట్లు వింటావు. ఇతడు ఒబీడియంట్ అండి. అవతడు ఎప్పుడు చెప్తూ ఉంటాడు. ఒబీడియంట్ కి లవర్ కి తేడా ఏంటి అంటే, లవర్ రెండింటి మధ్య ఊగుతూ ఉంటాడు, వాడు ఇమాజినేషన్ కి థింకింగ్ మధ్య ఊగుతూ ఉంటాడు. కానీ వాడికన్నా నాకు గొప్పవాడు ఎవరంటే నా మాట వినేవాడు. వాడు నా మాట వింటాడు, వినడం చెప్పట్లేదు. ఎందుకంటే వాడు నా మాట వింటూనే మిగతా కూడా వింటాడు. వాడు నా ప్రేమికుడు, అటు వెళ్తాడు ఇటు వెళ్తూ ఉంటాడు. కానీ విధుడు అలా కాదు, నా మాట మాత్రమే వింటాడు వాడు. అందుకే ప్రేమికుడు కన్నా నా విధేయుడు గొప్పవాడు. అతడికి ఎప్పుడు హృదయం మాట వింటాడు. ఎందుకంటే తెలుస్తోంది, మెహర్ బాబా బయటకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. నా హృదయ రూపంలో, నా ఆత్మ రూపంలో, నా హృదయ స్థానంలో నా తండ్రి అయినటువంటి మెహర్ బాబా ఉన్నాడు. కాబట్టి ఆ హృదయం ద్వారా నా మాట్లాడుతున్నాడు. కాబట్టి నేను పూర్తిగా హృదయాన్ని ఫాలో అవుతాను అని చెప్పిన తర్వాత, అండ్ 4th ఏంటంటే ఎక్స్పీరియన్స్ అండి. ఎక్స్పీరియన్స్ అంటే అనుభవము. ఎప్పుడైతే నీకు అనుభవం కలిగిందో తర్వాత అయ్యేటువంటిది ఏంటంటే బికమింగ్.
అంటే అయిపోవడము, ఐఎమ్ గాడ్ స్టేట్కి వెళ్ళిపోవడం అండి. ఐఎమ్ గాడ్ అనేటువంటి రియల్ ఆన్సర్. కాబట్టి ఫస్ట్ ఇమాజినేషన్, సెకండ్ థింకింగ్, థర్డ్ వచ్చేసి ఫీలింగ్, అండ్ ఫోర్త్ వచ్చేసి ఎక్స్పీరియన్సింగ్, అండ్ ఫైనల్ గా ఫిఫ్త్ వచ్చేసి బికమింగ్. అంటే ఊహించుకోవడము, ఆలోచించడము, అనుభూతి చెందడము, అనుభవించడము, అయిపోవడము. ఇది 4 స్టేజెస్ 5 స్టేజెస్ అవుతాడు చెప్పడం జరుగుతోంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తోంది గాడ్ స్పీక్స్ అనేది కూడా ఏం చేస్తుంది అంటే నీ యొక్క బుద్ధికి టెస్ట్ పెట్టి నిజానికి ఆ బుద్ధిని గుర్తించేలా చేసి ఏం చేస్తుంది దాని ద్వారా ఓహో ఈ బుద్ధి అనేటువంటి కార్ని పని చేయించాలి, ఈ బుద్ధిని సద్వినియోగం చేసుకోవాలి అంటే నేను వివేకం అనేటువంటి నేను సంపాదించుకోవాలి. ఈ యొక్క సత్సంగం ద్వారా, ఈ మెహరోపాసనం ద్వారా నేను వివేకాన్ని సంపాదించి ఆ వివేకం అనేటువంటి కీతో ఈ యొక్క బుద్ధి అనేటువంటి కార్ని నడపాలి. అప్పుడు మాత్రమే నేను టెస్ట్ లో పాస్ అవుతాను. ఇది ఇంపార్టెంట్ అండి. టెస్ట్ పెట్టాడంటే ఎప్పుడు మనకి టీచర్ ఎప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతాడంటే ఆ టెస్ట్ లో పాస్ అయినప్పుడు మాత్రమే అని చెప్తూ కంటిన్యూ చేస్తూ బాబా ఇంకొక మాట చెప్తున్నాడు ఇదే 5వ మాటలో. ఇట్ విల్ ప్రొవైడ్ ఫుడ్ ఫర్ ది మైండ్ అండ్ ఫర్ ది హార్ట్ టూ. ఇది గొప్ప విషయం అండి. ఎందుకంటే ఇది ఏం చేస్తోందంట, ఈ యొక్క మెహరోపాసనంలో అవతారుడి యొక్క మాటల్ని ఆలకించడం ద్వారా, శ్రద్ధతో ఆలకించడం ద్వారా ఏం జరుగుతుందంటే ఇంకో గొప్ప మాట చెప్తున్నాడు అవతాడు. అదేం చేస్తుందో తెలుసా? నా మాటని శ్రద్ధగా ఆలకించడం ద్వారా నా మాటలు నీ మనసుకి ఆహారాన్ని అందిస్తాయి అన్నాడండి. చూడండి ఎంత గొప్ప మాట. నీ మనసుకి, నీ హృదయానికి కూడా ఆహారాన్ని అందిస్తుంది. ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు? మామూలుగా నువ్వు శరీరానికి ఆహారం అందించావే తప్ప ఎప్పుడైనా నీలో ఒక మనసు ఉంది, నీలో ఒక హృదయం ఉంది, దానికి కూడా ఆహారం అందించాలనేటువంటి ఆలోచన నీకు ఎప్పుడైనా వచ్చిందా? నీకు చాలా ఆశ్చర్యంగా కలుగుతుంది కదా. కాబట్టి నిజానికి దానికి కూడా ఆహారం అవసరం. ఎందుకంటే దానికి ఇచ్చే ఆహారం బట్టి అది తయారవుతుంది. ఆ మనసు కూడా నువ్వు ఇచ్చేటువంటి ఆహారం బట్టి ఆ హృదయం తయారవుతుంది. కాబట్టి దానికి ఇవ్వాల్సిన ఫుడ్, ఎందుకంటే అది ఎక్కడ దొరకదు. మన బెంగళూరులోను, కర్ణాటకలోను, సౌత్ ఇండియాలోను, ప్రపంచంలో కూడా లేకపోతే Amazon.in లోకి వెళ్ళినా కూడా మనం వెతికామనుకోండి ఫుడ్ ఫర్ ది మైండ్ అంటే మనకేం కనిపిస్తుందండి? బయట సూపర్ మార్కెట్ లో, మార్ట్ లో కానీ లేకపోతే బిగ్ బజార్ లో వెళ్ళి దొరుకుతుందండి? వాళ్ళు అడిగితే చెప్తారండి నా మనసుకి ఒక ఫుడ్ కావాలండి. ఎక్కడ దొరుకుతుందా? బై 1 get 1 ఫ్రీలో కానీ ఎంత కాస్ట్ అయినా పర్లేదు అండి, ఇంపోర్టెడ్ అయినా పర్లేదు, ఎక్స్పోర్ట్ అయినా పర్లేదు, ఎలాగైనా పర్లేదండి, నా మనసుకి ఒక ఫుడ్ కావాలండి అంటే ఎక్కడ దొరకదండి. ఇక్కడ మాత్రం దొరుకుతుంది. ఇక్కడ మాత్రం ఈ మెహరోపాసనంలోని ఎస్పెషల్లీ ఈ అవతాడు సమక్షంలో మాత్రమే మనకు దొరికేటువంటి ఫుడ్ ఏంటంటే ఆ మాటలే శ్రద్ధగా ఆలకించడమే, ఎవరి మనసులకి, ఎవరి హృదయాలకి ఆహారాన్ని అందించడము. ఏమవుతుంది? ఎందుకంటే అవతాడు ఎప్పుడు ఒక మాట చెప్తాడండి, ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు తినేటువంటి ఆహారం, నీ లైఫ్ లో జరిగే ప్రతి సంఘటన, ప్రతిదీ కూడా చీమ కుట్టడం నుండి చావడం వరకు నువ్వు ప్రతిదీ నువ్వు తీసుకోగలిగితే, సరిగ్గా అందించగలిగితే చీమ కుట్టడం కూడా అవతార్ మెహర్ బాబా ఇచ్చే ప్రసాదమే. రేపు చావడం కూడా జరిగిపోయింది అనుకోండి, ఇది కూడా అవతార్ మెహర్ బాబా ఇచ్చినటువంటి మహాప్రసాదం అంటామన్నాడు అవతార్. ప్రతిదీ కూడా. ఎందుకంటే అంటే నీకు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రసాదం అనడం కాదు, ఒక సహవాసులోనే ప్రసాదం కాదండి. ఎందుకంటే అక్కడ ఇచ్చేటువంటి వాడు కూడా ఇంట్లో కూడా ఇస్తున్నాడు. అక్కడ ఇచ్చేటువంటి అదే పరమాత్ముడు ఇక్కడ కూడా నా ఇంట్లో ఇస్తున్నాడు. కాబట్టి అది ప్రసాదమే, ఇది ప్రసాదమే. కానీ అన్ని 3 పూట్ల 4 పూట్ల పెడితేనే ప్రసాదం కాదండి. ఏ ఒక్క పూట తగ్గినా ప్రసాదమే. ఒక 3 పూటల నుంచి 2 పూటలు అయిందా ప్రసాదమే. ఒక 2 పూటల నుంచి ఒక పూటకు వచ్చిందా ప్రసాదమే. ఆ పూటలు అసలు ఏమీ లేదా మహాప్రసాదం. కాబట్టి అది అప్పుడు అలా మనసు అలా తయారవుతుంటాడు అవుతాడు. అలా తయారు కావాలి అంటే దానికి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ నువ్వు అందించాలి. అది నువ్వే ఇవ్వాలి. నేనివ్వను. నేను ఎందుకు ఇస్తాను? నీకు మానవ జన్మనిచ్చి, పూర్తి చైతన్యాన్ని ఇచ్చి, నీకు బుద్ధిని ఇచ్చి, మళ్ళీ అన్ని పనులు నేను చేసి పెడతానా? నేను చేయను, నువ్వే చేయాలి. ఇదే విషయాన్ని భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడండి శ్రీకృష్ణుడిని. తెలుస్తుంది, ఇతడు నా బావ కాదు, నా స్నేహితుడు కాదు, ఇతడు భగవంతుడు అని తెలుసుకుంటాడు ఒక టైంలో. ఇక్కడికి ఒక పీరియడ్ ఆఫ్ టైంలో తెలిసిపోతుంది అర్జునుడికి. అప్పుడు ఏమనిపిస్తుందండి, అతను చేయాల్సిన విషయాలు పక్కన పెట్టి ఓ
ఓ కృష్ణ, నువ్వు భగవంతుడివి కదా, కానీ నువ్వు చెప్పే ప్రతి మాట ఆలకించే స్థితిలో నా మనసు లేదు, వినడం లేదు. కాబట్టి నువ్వు గొప్ప భగవంతుడివి కదా, నువ్వు నీకున్నటువంటి ఒక శక్తుల చేత నా మనసుని నాకు అనుకూలంగా మార్చు అంటాడు. దట్ ఈస్ నాట్ మై జాబ్ అని అవుతాడు. అది నా పని కాదు. నేను చేస్తాను అర్జున, నేనెందుకు చేస్తాను? నేను చేయను. కానీ ఎలా చేయాలో చెప్తా, ఎలా చేయాలో చెప్తా. అక్కడ చెప్పింది ఏంటి, అక్కడ చెప్పిన విషయాలు ఏంటి అంటే నీ మనస్సుని నిగ్రహించుకోవాలి. ముఖ్యంగా ఆత్మ సంయన యోగం అనేటువంటి ఒక చాప్టర్ ఉంటుందండి భగవద్గీతలో. అందులో మనకి ఇవన్నీ డిస్కషన్ అనేది జరుగుతూ ఉంటుంది. దాంట్లో కృష్ణుడు అర్జునుడు చెప్పిన మాట ఏంటంటే అది నువ్వే చేసుకోవాలి, కానీ ఎలా చేయాలో చెప్తాను. ఎస్, యాజ్ ఎ గురువుగా, యాజ్ ఎ నీ తండ్రిగా నేను చెప్తాను. కాబట్టి ఏంటి అంటే మొట్టమొదటిది అభ్యాసము, రెండవది వైరాగ్యము. ఈ రెండు గుర్తు పెట్టుకోవాలంటాడు. ఫస్ట్ మనకు వస్తుందండి, మన ముందు కూడా మనకు కూడా అవుతాడు, చెప్పబోతుంటాడు ఎలా దీన్ని ఒక సంస్కారాల గురించి ఎలా హ్యాండిల్ చేయాలనేది కూడా మనకు ముందు ఈ మెహరోపాసనంలో ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి సో అక్కడ మాత్రం అర్జునుడికి చెప్పింది మాత్రము అభ్యాసము అంటే ప్రాక్టీస్ అండ్ రెనౌన్సియేషన్. ఈ రెండే మనకి అక్కడ చెప్పడం జరిగింది. సో ఇక్కడికి వచ్చేసరికి మాత్రం అవుతాడు ఏం చెప్తున్నా అంటే మనకి క్లియర్ గా స్పష్టంగా ఏం చెప్తున్నా అంటే, కాబట్టి నేను చెప్పేటువంటి మాటల్ని నువ్వు శ్రద్ధగా ఆలకించడం ఏదైతే ఉందో అది ఎవరికి ఆహారంగా సమకూర్చి పెడుతుంది అంటే నీ మనసుకి. బాగా గుర్తు పెట్టుకోనండి, ఎందుకంటే ప్రపంచంలో అహంకారానికి మనసుకి మెహర్ బాబా ఇచ్చినంత డెఫినేషన్ మీకు ఎక్కడ కనబడదండి. బల్ల గుద్ది చెప్పచ్చండి. మెహర్ బాబా మనసుకి, మనం సాధారణంగా మాట్లాడుతూ ఉంటాం, సాధారణంగా మనసు అంటాము, సాధారణంగా అహంకారం అంటాం. కానీ మనసు అంటే ఏమిటి అంటే దానికి ఒక పర్టికులర్ గా దానికి ఒక కరెక్ట్ డెఫినేషన్ అనేది ఎక్కడ లేదండి, ఒక గాడ్ స్పీక్స్ లో తప్ప ఎక్కడ లేదండి. అందుకే చెప్పాడు కదండి అవుతాడు ఇంతకు ముందు చెప్పిన పాయింట్ లో కూడా, ఇంతకు ముందు వెల్లడి చేయనటువంటిది, ఇంతవరకు బహిర్గతం చేయనటువంటి విషయాల్ని నేను గాడ్ స్పీక్స్ లో నేను బహిర్గతం చేశాను. సో అది కూడా ఇందులో గొప్ప విషయం అండి. ఎందుకంటే మన ముందు తెలుస్తుందండి, ముందు మన డివైన్ థింగ్ వెళ్ళే లోపల మనకి ఇవన్నీ తెలుస్తాయి కొన్ని విషయాలు కూడా, దానికి స్పష్టంగా అవుతాడు చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పటికి ఏం తెలుసుకుందాం అంటే రెండు విషయాలు తెలుసుకుందాం. ఒకటి మనసు అంటే ఏంటి, రెండు అహంకారం అంటే ఏమిటి. సో మనసు అంటే ఏమవుతుందంటే రెండు కలిస్తే మనసు అండి. ఇది కొంచెం గుర్తుపెట్టుకుందామండి. మీకు రెఫరెన్స్ కోసం చెప్పాలి అంటే ఆ డివైన్ థింగ్ చార్ట్ నెంబర్ 10 అండి, మీరు దాంట్లో చూసుకోవచ్చు. దాంట్లో మనకి అవతాడు చాలా స్పష్టంగా చెప్పాడు. కాబట్టి మనసు అనేటువంటిది రెండు కలిస్తే మనసు అయిందని అడుగుతాడు. ఆ రెండు ఏంటి అంటే మెంటల్ బాడీ అండ్ ప్లస్ ఇంటలెక్ట్ ఈక్వల్ టు మైండ్ అని చెప్పాడు అవుతాడు. అంటే మానసిక శరీరము బుద్ధి రెండు కలిస్తేనే మనస్సు. గుర్తుపెట్టుకో, ఎందుకంటే మానసిక శరీరం అనేది జడమైనటువంటిదే. కానీ అటువంటి జడమైనటువంటి ఒక మానసిక శరీరాన్ని నడిపించాలి అంటే ఇది పని చేయాలి, బుద్ధి పనిచేయాలి. బుద్ధి పనిచేయాలంటే వివేకం అనే కీ కావాలి. అప్పుడు మాత్రమే మనసు అనేటువంటి దారిలోకి వస్తుంది. ఇకపోతే రెండవది అహంకారం, ఇగో అని అవుతాడు. ఇగో కూడా డెఫినేషన్ అక్కడే మీకు చార్ట్ నెంబర్ 10 లో మీకు కనిపిస్తుంది. ఏ రెండు కలిస్తే అహంకారం అంటే మొట్టమొదటి సంస్కారములు, రెండోది ఏంటి అంటే సీట్ ఆఫ్ ఇండివిజువాలిటీ, లేకపోతే ఎడబాటు యొక్క చోటు, తెలుగులో అలా మాట్లాడుకోవచ్చు. ఆ రెండు కలిస్తేనే మనకి ఇగో వస్తుంది. అంటే ఏమర్థమవుతుంది ఇంతవరకు, మనసులో ఎక్కువ భాగం దేనిది ఉంది అంటే, ఎక్కువ ఆ భాగం అంతా షేరింగ్ దేనిది ఉంది అంటే బుద్ధిది ఉంది. అదే విధంగా అహంకారంలో దేని షేర్ ఎక్కువ ఉంది అంటే సంస్కారాలకి. ఇది బాగా స్పష్టంగా బాగా మనకి అవుతాడు ముందు మనం చెప్పబోతాడు. కానీ ఇప్పటికీ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేద్దామంటే ఇక్కడ మైండ్ గురించి చెప్తున్నాడు కాబట్టి అవుతాడు. సో మైండ్ అంటే ఏమవుతుంది అంటే ఆ బుద్ధికి ఎప్పుడైతే నువ్వు టెస్ట్ లో పాస్ అయిన తర్వాత, ఎస్ బాబా నేను నిజంగా నాకు నువ్వు ఈ మానవ జన్మతో పాటు నాకు బుద్ధిని ఇచ్చావు అని నువ్వు గుర్తిస్తావే, అదే టెస్ట్ లో పాస్ అవ్వడము. ఇక్కడ టెస్ట్ పెడతాను అంటున్నాడు కదా అవుతాడు. గాడ్ స్పీక్స్ అనేది నీ బుద్ధి ఉందా లేదా టెస్ట్ పెడతాను నన్ను. ఆ టెస్ట్ లో పాస్ అవడం అంటే ఏంటో తెలుసా, నువ్వు గుర్తించడమే. బాబా నువ్వు ఇచ్చావు, నాకు హరిప్రసాద్ గా ఈ జన్మలోనే కాదు, నేను మొట్టమొదటి మానవ జన్మలోనే నువ్వు నాకు ఇచ్చేసావు, నాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చేసావు. కానీ అజ్ఞానం చేతను లేకపోతే సహకరించని సంస్కారాల వలన నేను దాన్ని గుర్తించలేనటువంటి ఇన్కెపాసిటీలో ఉండిపోయాను. కాబట్టి తెలియలేకపోయింది బాబా, కాబట్టి నేను గుర్తించాను. అది గుర్తించడమే టెస్ట్ లో పాస్ అవ్వడము. సో పాస్ అయిన తర్వాత ఏం చేయాలి, దానికి ఇవ్వాల్సినటువంటి ఫుడ్ ఇవ్వాలి. ఫుడ్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది బాగా గుర్తు పెట్టుకోవాలండి. ఇక్కడ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇక్కడ అవతాడు చెప్పే గొప్ప మాట ఏంటి అంటే, సాధారణంగా
మామూలు ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మనకి 2 రకాలుగా ఉంటుంది. ఎందుకంటే ఓవర్ ఈటింగ్ ఉంటుందండి. ఎక్కువ తినేసినా కూడా ఇబ్బంది, అసలు తినకపోయినా ఇబ్బంది. కానీ ఇక్కడ అలా కాదండి. బుద్ధి ఇక్కడ ఈయన మనసుకి ఇచ్చే ఆహారం ఎలా ఉంటుందంటే సరిపడాలి. మరో చోట చెప్తాడు అవుతాడు, ఇట్ విల్ గివ్ యూ ఎనఫ్ ఫుడ్ ఫర్ యువర్ మైండ్ అంటాడు. మరో చోట చెప్తాడు అవుతాడు, అంటే నీ మనసుకి సరిపడంత ఆహారం అనేది నా మాటల ద్వారా నీకు అందిస్తాను అవుతాడు. అందులో అసలు ఆహారం లేకుండా పోవడం అనేది ఉండదు, ఎక్కువ తినడం అనేది ఏమి ఉండదు. కానీ నేను పెట్టేటువంటి ఆహారం నీ మనసుకి అటువంటి ఒక సఫిషియంట్ ఫుడ్, ఎనఫ్ ఫుడ్, దానికి సరిపడంత ఆహారం అనేది నేను నీకు అందిస్తాను, నీ మనసుకి అందిస్తాను. అలా అందించడం వల్ల ఏం చేస్తుంది అంటే నెమ్మదిగా ఆ లోకం నుండి నెమ్మదిగా లోకేశుడి వైపు ఆ మనసు అనేది తిరుగుతుంది. ఇక్కడ మొదలవుతుంది మన యొక్క రేపటి నా కథ, అది రియలైజేషన్ ప్రాసెస్. రేపు రాబోతుందండి, రేపు రాబోతుంది. అంటే రియలైజేషన్ ప్రాసెస్, ఇన్వల్యూషన్ ప్రాసెస్ ఏదైతే అంటామో, పాత్లోకి ఎంటర్ అవ్వడం, అంటే ఫస్ట్ ప్లేన్ నుంచి 7th ప్లేన్ దాకా ఉండేటువంటి వాటి గురించి ముందు తెలుస్తూ ఉంది. కాబట్టి రేపు అంటే ఈ రీఇన్కార్నేషన్ లోనే పడి తిరగకుండా ఇదే జన్మల్లో ఈ రీఇన్కార్నేషన్ లోనే ఉన్నప్పుడు, ఇదే బాడీలో ఉన్నప్పుడు, ఇదే ప్రపంచంలో ఉన్నప్పుడు నేను ఈ రియలైజేషన్ ప్రాసెస్ లో ఎంటర్ అయ్యి నా యొక్క డెస్టినేషన్ రీచ్ అవ్వగలిగితే అప్పుడు వచ్చిన పని పూర్తయినట్లు. కాబట్టి ఏం చేస్తుంది, కాబట్టి అవతార్ మెహర్ బాబా చెప్పేటువంటి ప్రతి మాటని శ్రద్ధతో ఆలకించడం ద్వారా ఆ వచ్చేటువంటి సరిపడంత ఆహారం మనసుకి ఇవ్వడం వల్ల ఈ జరిగేటువంటి వన్ అండ్ ఓన్లీ స్పిరిచువల్ బెనిఫిట్ ఏంటి, ఉన్నటువంటి ఏకైక ఆధ్యాత్మిక ప్రయోజనం ఏంటి అంటే అది నెమ్మదిగా ఒక లోకం నుండి లోకేశుడు వైపు తిరుగుతుంది. ఇది కాదు కదా జీవితము, ఇది కాదు కదా శాశ్వతము, ఇది కాదు కదా నిత్యమైనటువంటిది, ఇది కాదు కదా నిజాలు, నిజమైనటువంటిది మెహర్ బాబా కదా, నిజమైనటువంటిది భగవంతుడు కదా, నిజమైనటువంటిది అసలైన ట్రూత్ ఇక్కడ కదా ఉండేది, కాబట్టి ఇక్కడే కూర్చుంటాను అని నువ్వు కూర్చోపెట్టకపోయినా అది కూర్చుంటుంది. అందుకే మెహర్ బాబా ఎప్పుడు ఒక మాట చెప్తుంటారండి, ప్రపంచంలో ధ్యానం అంటే ఎక్కడ ఇలాంటి డెఫినేషన్ ఎవరు ఇచ్చి ఉండరు అనుకుంటాను. నాకు పర్సనల్ గా నేను ఇప్పుడు వినలేదండి, కానీ అవతాడు చెప్పిన మాట ఏంటో తెలుసండి, ధ్యానం అంటే సాధారణంగా కూర్చొని చేసేటువంటిది అనిపిస్తుందండి. మామూలుగా ధ్యానం అంటే ఏంటి అంటే కూర్చొని చేసేదండి, ఒక ప్లేస్ చూసుకుంటాం, ప్రశాంతంగా ఉన్న ప్లేస్ కూర్చుంటాము. కానీ మెహర్ బాబా చెప్పే ధ్యానం ఏంటో తెలుసా అండి, మెహర్ బాబా చెప్పే ధ్యానం ఎలా ఉంటుందంటే నిన్ను కూర్చోనివ్వకుండా చేసే దానిని అవతారుడు ముందు కూర్చొని పెట్టడమే నా ధ్యానం అన్నాడు అవతాడు. నువ్వు కూర్చోవడం కాదు ఇంపార్టెంట్ ధ్యానం అంటే, కానీ నిన్ను కూర్చొనివ్వకుండా చేస్తుంది ఒకటి, దానిని కూర్చోబెట్టాలి భగవంతుడి ముందు, అది ధ్యానం అన్నాడు అవుతాడు. అంటే ఆ స్థితిలోకి నీ మనసు రావాలి అంటే మళ్ళీ చెబుతున్నాను, నువ్వు ఆరోగ్యంగా ఉండాలా అనారోగ్యంగా ఉండాలా, నీ శరీరం అనేది ఆరోగ్యం అనేది నువ్వు తీసుకునే ఆహారం బట్టి ఎలాగైతే ఆధారపడి ఉంటుందో అదే విధంగా నీ మనసు కూడా పూర్తిగా ఉన్న సంస్కారాల్ని సహకరింప చేసుకొని ఈ మార్గంలోకి వచ్చి ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఒక పరిపక్వత చెందుతూ చివరికి నా గమ్యం ఇది, నా యొక్క అల్టిమేట్ డెస్టినేషన్ ఒక అవతార్ మెహర్ బాబా, ఈయనే నా తండ్రి, ఈయనే నా యొక్క ప్రేమమైనటువంటి తండ్రి, అసలైనటువంటి నా శాశ్వతమైన వాడు ఈ తండ్రి అనే విధంగా గనుక నీ మనసు నమ్మగలిగితే అందుకు అది అప్పుడు నీ మనసు ఆరోగ్యంగా ఉన్నట్లు. చూడండి, హెల్దీ అంటే ఇంతవరకు నేను ఆరోగ్యంగా, నేను బాడీ ఆరోగ్యంగా చూసుకోవడం తప్ప ఎప్పుడు కూడా నా మనసు ఎంతవరకు ఆరోగ్యంగా ఉంటుంది, నా మనసు ఎంతవరకు అనారోగ్యంగా ఉంటుంది అనేటువంటిది ఎక్కడ కూడా విచారణ సాధారణంగా చేయరంటాడు అవుతాడు. కానీ నువ్వు చెయ్యాలి, ఎందుకంటే నేను అటువంటి సరిపడంత ఆహారం ఇస్తే తప్ప, సరిపడంతటువంటి ఆహారం ఇచ్చినప్పుడు మాత్రమే అది ఆరోగ్యంగా తయారయ్యి అప్పుడు నెమ్మదిగా లోకం నుండి లోకేశుడి వైపు వచ్చి మెహరోపాసన ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఈ విధంగా అదే విధంగా దాంతో పాటు కూడా హృదయానికి కూడా ఆహారాన్ని అందిస్తుంది. అంటే ఏమవుతోంది, థింకింగ్ తో పాటు ఫీలింగ్, అంటే ఏమైపోతుంది, ఎప్పుడైతే నువ్వు ఎప్పుడైతే ప్రాపర్ ఫుడ్ గనక నువ్వు మనసుకి ఇచ్చినప్పుడు చక్కగా లోకం నుండి లోకేశ్వర వైపు తిరుగుతుంది. అదే విధంగా హృదయానికి గనుక ఇచ్చావంటే, భగవంతుడు చెప్పేటువంటి మాటల్ని ఆహారంగా అందించావంటే అప్పుడు హృదయం ద్వారా నువ్వు ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేది ఆ హృదయ భాషలోని సాక్షాత్ అవతాడు మాట్లాడుతాడు. కాబట్టి అప్పుడు ఓపెన్ అవుతుంది నీ హార్ట్ అనేది, అప్పటిదాకా క్లోజే పెట్టుకుంటావు, అప్పటిదాకా క్లోజే ఉంటుంది. కానీ ఇది ఎప్పుడైతే ఫుడ్ ఇచ్చినప్పుడు మాత్రమే అది ఏం చేస్తుంది, అప్పుడు ఆ హృదయం అనేటువంటిది ఓపెన్ చేస్తుంది.
సో ఓపెన్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా అప్పుడు నువ్వు రేపటి నీ కథ అయినటువంటి రియలైజేషన్ ప్రాసెస్ లేకపోతే ఇన్వల్యూషన్ ప్రాసెస్, దాన్ని మన తెలుగులో చెప్పాలంటే అంతర్ముఖ ప్రయాణము. ఇంతవరకు మనసు ఏం చేసింది, ఎందుకు ఇన్ని జన్మలు తిరగాల్సి వచ్చింది అంటే అది బాహ్యముఖ ప్రయాణము. బాహ్యంగానే నాకు అన్ని కావాలి, నాకు ఎలా ఉండాలి, అందుకే అవతారుడు మూడు మాటలు చెప్తాడు అండి. కార్యము, కారణము, కారణభూతుడు. మామూలుగా ఈ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ ఎలా ఉంటారు అంటే అవతాడు ఏం చెప్తాడంటే వీళ్ళకి ఎప్పుడు కార్యమే ఇంపార్టెంట్. వాళ్ళు అనుకున్నది వాళ్ళ కళ్ళ ముందు జరిగితే హ్యాపీగా ఉంటారే తప్ప, లేకపోతే వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళు అనుకున్నది జరగలేదు అనుకోండి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండరు. కానీ ఎప్పుడైనప్పటికీ కూడా ఒక్క విషయం, ఎప్పుడైతే ఈ మనసు అనేటువంటిది బాహ్యముఖమైన ఈ మనసు అంతర్ముఖమైనప్పుడు ఏం చేస్తుందంటే వెంటనే నాకు కావాల్సింది ఇంపార్టెంట్ ఏంటి అంటే కార్యం కాదు కారణము. నా తండ్రి అయినటువంటి అవతార మెహర్ బాబా నా జీవితంలో ఈ క్షణం ఇది జరిపించాడు అంటే దీని వెనక ఖచ్చితంగా నాకు ఒక ఆధ్యాత్మిక ప్రయోజనం కలిగించే కారణం అనేది ఉన్నది. ఇది విశ్వాసం, ఇది ఫెయిత్ అండి. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఈ నా లైఫ్ లో ఏదో అనుకోని సంఘటన జరిగినప్పుడు నాకు ఆ కార్యం ఇంపార్టెంట్ అనేటువంటి ఫోకస్ చేయకుండా ఈ కార్యం వెనక నా తండ్రి అయినటువంటి అవతార్ మెహర్ బాబా నాకు ఒక ఆధ్యాత్మికమైన ప్రయోజనము ఇవ్వదలిచాడు కాబట్టి దానికి సంబంధించిన ఏదో ఒక మహా కారణం ఉంటుంది కాబట్టి కార్యం జరిపించాడు. కాబట్టి ఆ ఫోకస్ అంతా జరిగినటువంటి నష్టం గురించి ఆలోచించాడు. అప్పుడు ఆ నష్టం వెనక ఉన్నటువంటి అవతాడు జరిపించినటువంటి కారణం పట్టుకుంటాడు తప్ప అప్పుడు కారణం పట్టుకున్నటువంటి వాడికి పూర్తి డిటాచ్ అయిపోయి ఉంటాడు. గుర్తు పెట్టుకో, నువ్వు కార్యం పట్టుకున్నంత వరకు నువ్వు అటాచ్మెంట్ లోనే మునిగిపోతావు. కానీ నువ్వు ఎప్పుడైతే డిటాచ్ అయిపోయావో, పూర్తిగా డిటాచ్ అయిపోయిన తర్వాత జరగాల్సింది జరుగుతుంది, జరగంది ఎప్పటికీ జరగదు అనేటువంటి డిటాచ్ గా అయిపోయిన తర్వాత అప్పుడు నీ లైఫ్ లో కార్యం ఇంపార్టెంట్ కాదు, కారణము. ఎప్పుడైతే నువ్వు కారణం పట్టుకున్నావో నీ జీవితంలో జరిగే ప్రతి దానికి ఏదో కారణం ఉంటుందండి, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏదో కారణం ఉంటుందండి, దీనికి బాధపడాల్సిన అవసరం లేదు. ఏదో కారణం చేతనే మెహర్ బాబా ఇవన్నీ జరిపిస్తున్నాడు నా జీవితంలో. కాబట్టి నా స్పష్టత నాకు ఉంది కాబట్టి నేను దాని గురించి ఇబ్బంది పడటం లేదు, భయపడటం లేదు, బాధ అసలు పడటం లేదు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఆ కారణం అనే దాంట్లోనే నువ్వు పరిపక్వత పొందినప్పుడు అప్పుడు నీకు దొరికేటువంటి వాడు ఎవరు అంటే కారణభూతుడు. అతడే పరమాత్మ, అతడే భగవంతుడు. అదే నేను భగవంతుడు వెళ్ళేటువంటి స్టేట్, అది భగవత్ సాక్షాత్కారము. కాబట్టి కార్యం నుండి కారణము, కారణం నుండి కారణభూతుడు, కారణభూతుడు నుండి పరమాత్మ అయిపోవడము, ఆయన గాడ్ స్టేట్కి వెళ్ళిపోవడము, గాడ్ రియలైజేషన్ పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి కాబట్టి మనసులో అతి ముఖ్యమైన భాగమైనటువంటి ఈ ఇంటెలిజెన్స్, ఈ ఇంటెలెక్ట్ అనే దానికి టెస్ట్ చేసుకోవడానికి నా మాటలు అనేది కూడా మీకు ఉపయోగపడుతుంది. అందుకు నేను గాడ్ స్పీక్స్ ని జర్నీ చేయండి, అందుకు గాడ్ స్పీక్స్ ని రిపీట్ చేయండి. అందుకని గాడ్ స్పీక్స్ లో నేను చెప్పే మాటల్ని అవి పాటలుగా మీ నరాల్లో కూడా ప్రసరించేలాగా చూసుకోండి. కాబట్టి ఇది నా మాట వినని బిడ్డకి నా బిడ్డకి చెప్పేటువంటి నా రిక్వెస్ట్. కాబట్టి ఆ మాట విని సో దాని తగ్గట్టుగా కూడా నా శ్రమను గుర్తిస్తే ఎలా వస్తుంది, శ్రద్ధ ఎలా వస్తుందంటే ఒక్క మాట అండి, ఒక్క మాట ఏంది ఎలా అంత అవతాడు మెహర్ బాబా చెప్పే మాటల పట్ల శ్రద్ధలా వస్తుందంటే నాకు అర్థమైనంత వరకు, నేను అర్థం చేసుకుంటున్నంత వరకు ఏంటి అంటే ఏ క్షణం అయితే ఆయన నా కోసం పడిన శ్రమని గుర్తిస్తే చాలండి. నా వ్యక్తిగతమైన అనుభవం అంతేనండి. అంటే ఇంతకాలం ఎన్నో జన్మలుగా నన్ను చూసుకుంటున్నటువంటి మెహర్ బాబా ఇంత శ్రమించాడు కదా నా కోసము. కాబట్టి ఆ శ్రమని ఏ క్షణం అయితే నేను గుర్తిస్తానో ఆ క్షణమే నేను ఖచ్చితంగా ఆయన మాటలు శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం అని చేస్తానండి. కాబట్టి సో ఇంకా మనకి అవతారుడు ముందు ఇంకా చెప్పాల్సిన కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని తెలుసుకునే ప్రయత్నము కొనసాగుతుందండి. రేపు ఉంటుంది కాబట్టి మిగతా అది చేస్తాం కాబట్టి చేయడానికి ప్రయత్నం. కాబట్టి సో ఇక్కడ క్లియర్ గా ఏం చెప్పాడు మనకి, సో 8 రైట్. సో నేను ఇంకా 8:30 అనుకుంటున్నానండి. రైట్ అండి, ఇంకో పాయింట్కి వెళ్తాం ఈరోజు. ఓకేనండి, దీని లోపల 6th పాయింట్కి వెళ్ళే లోపల అంజప్ప గారు జై మేర్ బాబు సార్. జై మేర్ బాబు అండి, ఒక సాంగ్ షేర్ చేస్తారా?
ఓకే సార్. జై మేర్ బాబు సార్. అవతార్ మెహర్ బాబాకి జై. ఎవరితో నీ జీవితం, ఎందాక నీ పయనం, ఎదలో ప్రభువ సింపగా, ఎదురు లేదు మనుగడకు. ఎవరితో నీ జీవితం, ఎందాక నీ పయనం, ఎదలో ప్రభువ సింపగా, ఎదురు లేదు మనుగడకు. దేవుడే నీ జీవిత గమ్యం, దేవరాజ్యం నీకే సొంతం, గురి తప్పక దరి చేరుమురా, తెలుసుకో ఈ జీవిత సత్యం. దేవుడే నీ జీవిత గమ్యం, దేవరాజ్యం నీకే సొంతం, గురి తప్పక దరి చేరుమురా, తెలుసుకో ఈ జీవిత సత్యం. ఎవరితో నీ జీవితం, ఎందాక నీ పయనం, ఎదలో ప్రభువ సింపగా, ఎదురు లేదు మనుగడకు. కష్టాలతో కృంగిపోకురా, నష్టాలకు కుమిలిపోకురా, అశాంతిని చేరనీకురా, తెలుసుకో ఈ జీవిత సత్యం. కష్టాలతో కృంగిపోకురా, నష్టాలకు కుమిలిపోకురా, అశాంతిని చేరనీకురా, తెలుసుకో ఈ జీవిత సత్యం. ఎవరితో నీ జీవితం, ఎందాక నీ పయనం, ఎదలో ప్రభువ సింపగా, ఎదురు లేదు మనుగడకు. గెలుపోటమి సహజమురా, దివ్య శక్తితో కదులుమురా, ఘన దైవం తోడుండునురా, తెలుసుకో ఈ జీవిత సత్యం. గెలుపోటమి సహజమురా, దివ్య శక్తితో కదులుమురా, ఘన దైవం తోడుండునురా, తెలుసుకో ఈ జీవిత సత్యం. ఎవరితో నీ జీవితం, ఎందాక నీ పయనం, ఎదలో ప్రభువ సింపగా, ఎదురు లేదు మనుగడకు. ఎవరితో నీ జీవితం, ఎందాక నీ పయనం, ఎదలో ప్రభువ సింపగా, ఎదురు లేదు మనుగడకు. అవతార్ మెహర్ బాబాకి జై. జై మేర్ బాబు. ఓకేనండి. సో మనం నెక్స్ట్ పాయింట్కి వెళ్తాము, 6th పాయింట్కి వెళ్తామండి. సో ఈ 6th పాయింట్ అనేటువంటిది ఇంకొద్దిగా బాగా చాలా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఎందుకంటే ప్రాక్టికల్ లైఫ్ విత్ మెహర్ బాబా, ప్రాక్టికల్ లైఫ్ విత్ స్పిరిచువాలిటీ, లీడింగ్ ఒక ప్రాక్టికల్ స్పిరిచువాలిటీ అంటే ఉన్నటువంటి ఆధ్యాత్మికతని పూర్తిగా ఎలా అనుభవించాలి డే టు డే లైఫ్ లో ప్రతి చోట అనేటువంటి దానికి అవతరించినటువంటి ఒక ఫెంటాస్టిక్ అయినటువంటి స్టేట్మెంట్ అండి ఈ మాట. ఎలా కనెక్ట్ చేసుకుంటూ, ఎందుకంటే ఇది కూడా కొద్దిగా శ్రద్ధ పెట్టే ప్రయత్నం చేద్దామండి. సో ఇక్కడ
చాలా వరకు, ఎందుకంటే కరెక్ట్ గా చెప్పాలి అంటే ఒక వన్ ఆఫ్ ది హైలైటెడ్ అన్నమాట. ఎందుకంటే ఇది ఎప్పుడు నిరంతరము మెడిటేట్ చేసుకోవాల్సింది, నిరంతరము జర్నీ చేయాల్సినటువంటిది, నిరంతరం క్యారీ చేయాల్సినటువంటి విషయాలు ఈ ముఖ్యంగా 6వ పాయింట్కి వచ్చేసరికి మాత్రం. సో అక్కడ ఏం చెప్తున్నారు అనేది మనం ఒక శ్రద్ధగా ఆలకించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నారంటే ఇక్కడ, ఇఫ్ యు అండర్స్టాండ్ గాడ్ స్పీక్స్ ప్రాపర్లీ యు విల్ గ్రాస్ప్ వాట్ ఐఎమ్ సేయింగ్. You will find that there is nothing in the world to worry about. Whatever happens due to impressions or samskaras. Samskaras make the dream of creation appears to be real and lasting, create undue worries. సో ఇక్కడ చాలా కొన్ని విషయాలు ఉన్నాయండి. ఒకటి దాదాపు 4 విషయాలు ఉన్నాయి ఈ యొక్క మాటలోని. 4 గొప్ప విషయాలు అవుతాడు మనకి ఇక్కడ అందించడం జరిగిందండి. అందులో మొట్టమొదటి మాట ఏంటి అంటే, ఇప్పుడు నేను ఒక మాట నీకు చెప్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పాను. ఎందుకంటే ఇది జరిగిన సంఘటనే కాబట్టి. ఎందుకంటే కొద్దిగా ఇది నేను వ్యక్తిగతంగా నేను జర్నీ చేస్తున్నప్పుడు, లార్డ్ మెహర్ జర్నీ చేస్తున్నప్పుడు, డోంట్ వరీ బీ హ్యాపీ ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పినటువంటి స్టేట్మెంట్ ఇచ్చినటువంటి మెహర్ బాబా ఆ మెసేజ్ తర్వాత చాలా గ్యాప్ అండి. అంటే ఎంతకాలం అనేటువంటిది ఎక్కడ మనకి మెన్షన్ చేయలేదు, కానీ చాలా బాగా గ్యాప్ ఇచ్చేసారు. ఎక్కడ మెసేజ్ చెప్పటం లేదు, ఎవరి చేతి కూడా డిక్టేట్ చేయించట్లేదు, అసలు మెసేజ్ గురించి ఏం మాట్లాడట్లేదు. అది డోంట్ వరీ బీ హ్యాపీ అనే మెసేజ్ ఇచ్చిన తర్వాత ఒక వ్యక్తి వస్తాడండి బాబా దగ్గరకు. ఏన వ్యక్తి వచ్చి, బాబా ఈ మధ్య ఎందుకు నువ్వేం మాట్లాడి నేను రికార్డ్ చేస్తుంటాను బాబా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒక ఆది కిరణ్ ద్వారా కావచ్చు, లేకపోతే ఎరుచ్ జసావల్ ద్వారా కావచ్చు, నేను రికార్డ్ చేస్తుంటాను. కానీ నేను ఫస్ట్ టైం బాబా నువ్వు మెహరాబాద్ కి నాకు తెలిసి వచ్చినప్పటి నుండి ఇంత గ్యాప్ ఎప్పుడు తీసుకోలేదు ఒక మెసేజ్ ఇవ్వడంలో అన్నప్పుడు, వెంటనే ఓకే నేను ప్రీవియస్ కి ఇచ్చిన మెసేజ్ ఏంటి అని అడిగాడు ఒకడు. మరి బాబా డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పినప్పుడు ఓకే సరే అయిన తర్వాత ఓకే దాని ఎంతవరకు ప్రపంచం తీసుకుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దామని ఏం చేశాడంటే బాబా ఒక ఇంటికి వెళ్తాడండి. అహ్మద్ నగర్ లో ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, పలానా ఇంటికి వెళ్ళాలి నేను వస్తాను చెప్పాను, అరేంజ్ చేయంటే ఆ కార్ అంతా అరేంజ్ చేస్తారు. అరేంజ్ చేయగానే వెళ్ళి కూర్చున్నాడు బాబా. ఇంట్లో కూర్చోగానే ఆ ఇంటి వ్యక్తి ఆవిడ వచ్చేసి ఈరోజు అడుగుతున్నమాట, బాబాకి ఏమి ఇష్టం అంటే, బాబాకి ఆలు కర్రీ చాలా ఇష్టము, ఆలు కర్రీ చేయండి, బాబాకి చాలా ఇష్టంగా తింటారంటే ఓ అనేసి లోపల వెళ్ళి ఆలు కర్రీ చేస్తున్నాడు. ఆలు కర్రీ చేసేసరికి వెంటనే ఇమీడియట్ గా ఆవిడ కావలసినటువంటి సామాన్లను తెచ్చుకుంది, చేస్తూ ఉంది. కానీ ఎందుకు ఆవిడ చాలా టెన్షన్ గా తిరుగుతూ ఉంది, వంటిల నుంచి బయట నుంచి వంటిలకి తిరుగుతుంటే బాబా వెళ్ళేసి ఈ రోజు పంపించి ఏంటి కనుక్కో అంటాడు. కనుక్కునేసరికి మాత్రము ఏంటి ప్రాబ్లం అంటే, లేదు ఈరోజు మీరు బాబాకి ఆలు కర్రీ ఇష్టం అన్నారు కదా, నేను అది ట్రై చేస్తున్నాను, ఆలు కర్రీ కుదరకపోవచ్చు, సామాన్లు ఏం లేవు, అన్ని షాపులు క్లోజ్ చేసేస్తున్నారు, నాకు ముందు చెప్పుంటే అనుకుంటే పర్లేదులేండి ఏదైనా పర్లేదు చేసి పెట్టాడు. అప్పుడు బాబా వెంటనే వంటిట్లోకి వచ్చేస్తారు. ఏం జరుగుతుంది ఇక్కడ వంటిట్లోకి వచ్చి, ఏం లేదు బాబా మీకు ఆలు కర్రీ ఇష్టం కదా, అది చెప్పాను ఇంకి చెప్తే అది ఆలు కర్రీ ఇప్పుడు చేయడం కుదరదు అంట, సామాన్లు ఏం లేవంట, ఆలు దొరకట్లేదు, బయటికి తిరుగుతుంది, ఎక్కడికి వెళ్ళాలంట అన్నప్పుడు వెంటనే బాబా అన్నాడు, యాక్చువల్ గా అనేసరికి పర్వాలేదు కర్రీ లేకపోతే ఏమి వర్రీ కావాల్సినంత ఉంది అన్నాడు బాబు. వెంటనే అందరు నవ్వుకునేసరికి ఇలా ఉంది పరిస్థితి, ఎవరైతే నన్ను మెసేజ్ మళ్ళీ చెప్పమన్నారు కదా అతను ఎక్కడని అడిగాడు బాబు. అతను ఎవరో కాదండి, ఆ ఇంటి ఆవిడ భర్తే ఇతను అన్నమాట. అతని ఇంటికి వెళ్ళాడు బాబు. కాబట్టి నేను చెప్పుకుంటూ పోవడం కాదు, నేను మెసేజ్ ఇచ్చుకుంటూ పోతా, అనాది కాలంగా అనాది యుగాలు నేను చేసే పని అది ఇచ్చుకుంటూ పోతున్నా. మీరేం చేస్తున్నారు, రాసుకుంటూ పోతున్నారు, వింటూ పోతున్నారు తప్ప ఎక్కడ నాకు జీవితంలో కనిపించడం లేదు, అందుకే నేను గ్యాప్ ఇచ్చానని అవుతాను. అంటే ఏమవుతుంది ఇక్కడ, కారణం ఏంటో తెలుసా అండి. ఇక్కడ నాకు అర్థమవుతున్నంత వరకు ఏంటి అంటే, ఒక మెహర్ బాబా ఒక మాట చెప్పినప్పుడు దాన్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాను అంటే కారణం ఏంటో తెలుసండి, దాన్ని అర్థం చేసుకోకపోవడమే కారణం. ఒక మాట చెప్పినప్పుడు అర్థం చేసుకుంటే హ్యాపీగా ఉండొచ్చు అండి. అలా ఇప్పుడు ఎటువంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా, చచ్చే టైంలో ఉన్నప్పటికీ కూడా మెహర్ బాబా చెప్పేటువంటి సేమ్ స్టేట్మెంట్ అండి, డోంట్ వరీ బీ హ్యాపీ. డాక్టర్ చెప్పేశాడండి,
హరిప్రసాద్ నువ్వు అరగంటలో చచ్చిపోతావు, లాస్ట్ మినిట్ చూసుకోండి, ఇంకా తీసుకెళ్ళిపోండి, ఇంటికి తీసుకెళ్ళిపోండి చెప్పినప్పటికీ అప్పుడు కూడా నువ్వు ఐసీలో నా దగ్గరికి వచ్చి నాకు చెప్పే మాట ఏంటంటే, హరి డోంట్ వరీ బీ హ్యాపీ. అరే నేను 5 నిమిషాలు చచ్చిపోబోతున్నాను, అరగంటలు చచ్చిపోబోతున్నాను, ఇదేంటి ఇప్పుడు డోంట్ వరీ బీ హ్యాపీ అని నేను తిరిగి మెహర్ బాబాని ప్రశ్నిస్తున్నాను అంటే కారణం ఏంటో తెలుసా అండి? ఆయన మాటని నేను అర్థం చేసుకోలేకపోవడమే. ఇది బాగా అర్థం చేసుకోవాలండి ఈ పాయింట్. అందుకే ఇక్కడ స్పష్టంగా చెప్పాడు అవుతాడు, ఒకవేళ నేను మాట్లాడే మాటల్ని గనక నీకు సరిగ్గా ప్రాపర్లీ అన్నాడండి. ఇఫ్ యు అండర్స్టాండ్ గాడ్ స్పీక్స్ ప్రాపర్లీ, ఒకవేళ నేను మాట్లాడే భాష, నేను మాట్లాడే మాట గనక నీకు సరిగ్గా అర్థం అయితే నేను చెప్పేటువంటిది నువ్వు గ్రహించగలుగుతావు, అట్లీస్ట్ గ్రహిస్తావు. ఎందుకంటే వినడాన్ని శ్రద్ధగా ఆలకించడం వేరు, శ్రద్ధగా ఆలకించడం వేరు, వినడం వేరు. ఎందుకంటే నీకు రెండు చెవులు ఉన్నాయి. ఈ చెవు నుంచి విన్నటువంటిది ఆ చెవులో పోవడానికి అంతే అవకాశం ఉంది, ఈ చెవు నుంచి కూడా బయటికి నోటి ద్వారా పోవడానికి అంతే అవకాశం ఉంది. కానీ ఈ చెవిలో విన్నటువంటిది ఆ చెవులోకి వెళ్లకుండా, ఈ చెవిలో విన్నది నోటి ద్వారా బయటికి రాకుండా ఇంకొక మూడో జంక్షన్ ఉంది, అది లోపలికి వెళ్ళడము, హృదయస్థం చేసుకోవడము. కాబట్టి నేను చెప్పే మాట నువ్వు ఈ చెవిలో పెట్టేసి ఆ చెవిలో వదిలేస్తున్నావు నువ్వు, అందుకే నీకు అర్థం కాదు, రాసుకుంటూ పోతున్నావు. లేకపోతే మెహర్ బాబు ఇలా చెప్పాడు డోంట్ వరీ బీ హ్యాపీ అని చెప్పి నువ్వు వరీ అవుతూ ఇంకొకటి వరీ అవుతూ చెప్తున్నావు, నువ్వు మాట్లాడుకుంటూ వెళ్ళావు. ఈ రెండు నాకేం పెద్ద ప్రయోజనం కలిగించలేదు, కానీ నాకు లోపలికి వెళ్ళాలి. నేను చెప్పే మాట నువ్వు నీది హృదయస్థం చేసుకోవాలి. అప్పుడు హృదయస్థమైనటువంటి వాడు మాట్లాడు, వాడు హ్యాపీగా ఉంటాడు. ఎందుకంటే నాకు నా తండ్రి చెప్పాడు కదండి, నా తండ్రి చెప్పాడండి. ఈ టైంలో కూడా, ఇప్పుడు నేను చచ్చే టైంలో కూడా ఐసీయూలో అరగంటతో హరిప్రసాద్ చచ్చిపోతాడంటే కూడా నేను అర్థం చేసుకుంటే ఓకే, ఇది కూడా అర్థం చేసుకుంటున్నాను కాబట్టి, నా ప్రారంభం అయిపోయింది కాబట్టి, నా శరీరం పని అయిపోయింది కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నాడు, వదిలేరంటున్నాడు, స్పష్టంగా చెప్తున్నాడు. అర్థం చేసుకుని ఇందులో భయపడాల్సిన అవసరం ఏముంటుంది? కాబట్టి ఇది ఇంపార్టెంట్. కాబట్టి నేను చెప్పిన మాటని నువ్వు గ్రహిస్తే తప్ప దానిని నువ్వు జీర్ణించుకోలేవు. గ్రహించడం అనేది చాలా ఇంపార్టెంట్. గ్రహించాలి అంటే అర్థం అవ్వాలి, ఆయన అర్థం చేసుకోవాలి. ఒక మాట చెబుతున్నాడు మెహర్ బాబా అంటే సామాన్యుడు ఏం కాదు కదా, ఊరికే వినేసి చేయడం కాదు కదా, శ్రద్ధగా ఆలకిస్తే అప్పుడు నువ్వు గ్రహించగలుగుతావు. ఇదొక మాట అండి. కాబట్టి మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. ఇఫ్ యు అండర్స్టాండ్ గాడ్ స్పీక్స్ ప్రాపర్లీ యూ విల్ గ్రాస్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఒకవేళ నేను మాట్లాడే గాడ్ స్పీక్స్ ని గనుక సరిగ్గా అర్థం చేసుకుంటే ఏం జరుగుతుంది? నేను ఏం మాట్లాడుతున్నానో నువ్వు గ్రహించగలుగుతావు. అలా గ్రహించిన తర్వాత ఏం జరుగుతుంది? సెకండ్ పాయింట్ లో చెప్తున్నాడు బాబా, అదే 6వ పాయింట్ లో, యూ విల్ ఫైండ్ దట్ దేర్ ఈస్ నథింగ్ ఇన్ ద వరల్డ్ టు వరీ అబౌట్. ఎంత గొప్ప మాట చూడండి, ఎంత గొప్పగా ఉంది చూడండి. ఇప్పటికిప్పుడు హ్యాపీగా ఉండడానికి ఎంత గొప్పగా చెప్తున్నాడు అవుతాడు. ఏం తెలియదు గ్రహించడం వల్ల. అంటే ఏమవుతోంది? నా మాటల్ని గనుక అర్థం చేసుకుంటే నేను మాట్లాడే మాటలు గ్రహించగలుగుతావు. గ్రహిస్తే నీకేం అర్థమవుతుందో తెలుసా? నీకు ఎటువంటి అవేర్నెస్ వస్తుందో తెలుసా? ఏమిటంటే ఈ ప్రపంచంలో చింతించడానికి ఏమీ లేదు, బాధపడడానికి ఏమీ లేదు, ఏడవడానికి ఏమీ లేదే అని కనుగొంటావురా నువ్వు. యు విల్ ఫైండ్ అవుట్ there is nothing in the world. ఈ ప్రపంచంలో మొత్తం ఎంత వెతికి చూసినా కూడా ఇందులో ఏమీ లేదు, ఏమీ లేదు కదా, ఇందులో వరి అవ్వాల్సిందంటే ఏముంది? అంత తేలిక తయారవుతుంది. అది నీ తేలికైన జీవితం. అలాంటి జీవితాన్ని ఇవ్వడానికి నేను నీ కోసం అవతరించాను అంటాడు అవుతాడు. ఇవన్నీ బరువైన బతుకులు. ఏదో చిన్న వాటికి వరి అయిపోతావు, చిన్న జరిగినటువంటి వాటికి అన్నిటి కనెక్ట్ చేసేసుకొని వాళ్ళు బాధపడుతున్నారు, నువ్వు బాధపడుతున్నావు అని ఇంకొకరు బాధపడతారు. మొత్తం కంప్లీట్ గా ఏమైపోయింది? అంత చింత. ఎక్కడ చింతన? సో ఎప్పుడు చింత అయిపోయిన తర్వాత చింతన ఎక్కడ ఉంది? నిశ్చింత అనేది ఎక్కడ ఉంటుంది? అడ్రస్ లేకుండా పోతుంది. కాబట్టి చింత ఇంపార్టెంట్ కాదు. నువ్వు చింతిస్తున్న టైంలో కూడా చింతన చేసుకుంటే తప్ప అల్టిమేట్ గా నువ్వు నిశ్చింతగా ఉండగలుగుతావు. కాబట్టి చింతన నిశ్చింత. కాబట్టి ఇది చెప్తున్నాడు అవుతాడు, చాలా గొప్ప మాట అండి. కాబట్టి ఏం తెలుస్తోంది? మళ్ళీ రిపీట్ చేసుకుందామండి. రిపీట్ చేసుకోమంటున్నాడు కాబట్టి అవుతాడు. ఆయన చెప్పిన మాట మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేసుకుంటే ఏమవుతుంది? ఒకవేళ నేను చెప్పే మాటల్ని గనుక నీకు సరిగ్గా అర్థమైతే, నేను చెప్పేటువంటి మాటలు శ్రద్ధగా అర్థమైతే, బాగా అర్థం చేసుకుంటే నేనేం మాట్లాడుతున్నానో నువ్వు గ్రహించగలుగుతావు. గ్రహించిన తర్వాత అంటే శ్రద్ధతో ఆలకించిన తర్వాత నువ్వు గ్రహించిన తర్వాత ఇప్పుడు నువ్వు ప్రపంచంలోకి చూస్తున్నావు. అన్ని ఎక్కడ చూసినా బాధలు, ఎక్కడ చూసినా చింతలే. కానీ చింతలు ఉన్నప్పటికీ కూడా నీకేమనిపిస్తుంది? నువ్వు చింతించవు. అవతడు ఎప్పుడు చెప్తాడండి ఒక మాట, చాలా గొప్ప మాట అండి ఇది, చాలా చాలా గొప్ప మాట.
అంటే ఏంటి ఇక్కడ? నీకు బాధలు ఉంటాయి, దాన్ని తప్పించను. దాన్ని తప్పించే అవకాశం నేనే కదా, ఏ గురువు చేయడు. తప్పిస్తున్నాడు అంటే అతను గురువు కాదు. గుర్తుపెట్టుకో, ఈ లైన్ అండర్లైన్ చేసుకో. నీ బాధలు అనేది కూడా, ఆ బాధలు ఎలా వచ్చాయో నీకు తెలుసా అని ప్రశ్నించకుండా నీ బాధలు పోతున్నాయి అంటున్నాడే, అతను ఎన్నటికీ గురువు కాడు. అలా చేసేటువంటి వాడు గురువు కాదంటాడు, అవుతాడు. ఎందుకు? గురువు ఎప్పుడు ఏం చేస్తాడు? నీ ఆత్మ యొక్క స్వేచ్ఛ గురించి ఆలోచిస్తాడు. నువ్వు పొందాల్సినటువంటి ఆత్మ సాక్షాత్కారం గురించే మాట్లాడతాడు తప్ప ఈ భౌతికమైనటువంటి విషయాలన్నీ దూరం చేసేస్తానన్నటువంటి వాడు కాదు. ఎందుకంటే ఇవన్నీ నువ్వు కనుక తెచ్చుకుందే, నువ్వే అనుభవించాలి. కాబట్టి నువ్వు ఏ కర్మకాండ చేసినప్పటికీ కూడా కర్మకాండ జరిపించే వ్యక్తిని నిన్ను అడుగుతాడండి ఎప్పుడైనా కూడా, నాకు ఈ బాధ ఉందండి, ఆ పూజ చేస్తే పోతుందా అంటే పోతుందండి అంటాడు. కానీ ఏ పూజ చేసేటువంటి పూజారి ఏమండి ఇంత దుఃఖం మీకు ఎలా వచ్చిందని తిరిగి ప్రశ్నించగలుగుతాడు? ఏ పూజారైనండి ప్రశ్నించడు. ఎందుకు? అతను పని అది. బాబాదే అన్నాడు. సో అలాంటి వాళ్ళు ప్రశ్నించరు. అది వాళ్ళ పని అది. వాళ్ళని ఏమనడానికి లేదు. కాబట్టి నీకు కొన్ని విషయాలు తెలుస్తున్నప్పుడు నువ్వు కర్మకాండ చేయకు. జరిగే కర్మకాండ జరుగుతున్నప్పుడు వాడికి దూరంగా ఉండు. అంతే. వాళ్ళతో నువ్వు ఫైట్ చేసి వాళ్ళతో నువ్వు స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. నీకు తెలుస్తుంది కదా, నిజం తెలిసింది కదా, నువ్వు కర్మకాండ చేయాల్సిన అవసరం నీకు తెలుస్తుంది కదా, నీ సంస్కారం తెలుస్తుంది కదా, వాటిని భరించు, వాటిని అనుభవించు. ఇలా అనుభవించినప్పుడు ఏమవుతోంది? ఉన్నటువంటి సంస్కారాలను ఖర్చు పెట్టుకొని కొత్త సంస్కారాలు పోగు చేసుకొని ఉంటావు. దానివల్ల నీకు ఆధ్యాత్మిక ప్రయోజనం ఉంటుంది. కాబట్టి వాటికి దూరంగా ఉండు, పర్వాలేదు. వాళ్ళని నువ్వేమనాల్సిన అవసరం లేదు. ఎవరిని ఏమనొద్దు. నీ విషయం నువ్వు చూసుకో. సో నీలో ఉన్నటువంటి మురికి నువ్వు క్లీన్ చేసుకుని నీ జన్మ కరెక్ట్ గా సరిపోతుంది. ఎవరి మురికి నువ్వు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు, ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. నీ కరెక్ట్ గా జన్మ సరిపోతుంది. అవతల స్పష్టంగా చెప్పాడండి, నీ జన్మ కరెక్ట్ గా సరిపోతుంది. నీలో ఉన్న మురికిని క్లీన్ చేసుకుంటే. నీలో ఉన్న అంత మురికి ఉంది, పక్కవాడి మురికి గురించి నువ్వు మాట్లాడద్దు. కాబట్టి నీ మురికి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. అవన్నీ ఎలా అందిస్తుంది అంటే, నేను చెప్పేటువంటి మాటని అర్థం చేసుకొని గ్రహిస్తే నీకు అర్థమవుతుంది. కాబట్టి ఏం తెలుస్తుంది? ప్రపంచంలోకి వచ్చేసరికి మాత్రం అసలు ఏమి లేదే, బాధపడడానికంటే ఏమి లేదే అనే విధంగా నీ జీవితం తేలికవుతుంది. అందుకే ఎప్పుడు చెప్తాను, నన్ను సీరియస్ గా తీసుకో, నీ గురించి తేలిగ్గా తీసుకుంటే తప్ప నీకు తేలికైన జీవితం ఏర్పడదు. అలా కాకుండా నన్ను తేలిగ్గా తీసుకొని నీ గురించి సీరియస్ గా తీసుకున్నావా, నీకు ప్రతి క్షణం అన్ని సీరియసే. నీకు ప్రతి క్షణం సీరియసే. అన్ని సీరియస్ అయిపోతూ ఉంటావు, ఎమోషనల్ అయిపోతూ ఉంటావు. కాదు కదా, ఇది కాదు. కాబట్టి ఇది తెలుసుకుంటావు. కాబట్టి ఇది రెండో మాట అండి. సో తర్వాత ఇంకో గొప్ప మాట చెప్తున్నాడు అవుతాడు. ఏం చెప్తున్నాడు? కాబట్టి నా జీవితంలో ఏదైతే జరుగుతుందో ఇదంతా కూడా దేని కారణంగా జరుగుతోంది? నా సంస్కారముల కారణంగానే. దేని మూలంగా? సంస్కారముల మూలంగానే. చీమ కుట్టింది, సంస్కారమే. చావు వచ్చింది, సంస్కారమే. ఈ రెండింటికి మధ్య అన్ని అసౌకర్యాలు సంస్కారములే. ఎలా తీసుకోవాలి? ఇది నాకు నేను అర్థం చేసుకున్నటువంటి ఎగ్జాంపుల్ అండి. నేను అర్థం చేసుకుంటూ ఉంటాను. నా మనసు నమ్మించుకున్నటువంటి ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒక గోడ అండి. ఒక గోడ ఉంటుందండి. ఒక గోడ అనేటువంటిది ఎలా చూడాలి అంటే, మీ కళ్ళ ముందు గోడ కనిపిస్తూ ఉంటుంది. ఆ గోడని ఎలా చూడాలి అంటే, అది ఒక ప్రపంచం అండి. ఇది మీ కళ్ళ ముందు కనిపించేటువంటి గ్రాస్ వరల్డ్ ని ఈ ఒక గోడతో కంపేర్ చేసుకోవచ్చు అండి. ఆ గోడ అనేటువంటిది ఆ ప్రపంచంలో ఇప్పుడు చేతిలో ఒక బంతి ఉంటుందండి. ఒక మనిషి, ఒక జీవుడి చేతిలో బంతి ఉంది. ఆ జీవుడు ఏం చేస్తాడంటే, ఆ జీవుడి చేతిలో ఉన్నటువంటి బంతి ఏంటంటే అతను చేసే కర్మలు. ఇప్పుడు చూడండి, అతడు గనుక పుణ్యకార్యం చేశాడు అనుకుందాం. ఆ జీవుడు పుణ్యకారం అంటే ఏం చేస్తున్నాడు అంటే, కొంచెం మరీ ఫాస్ట్ గా కాకుండా మామూలుగా విసిరాడు అనుకోండి బంతిని గోడ వైపు, మామూలుగా వస్తుంది, హ్యాపీగా క్యాచ్ పట్టుకుంటాడు. అలా బంతి గోడ నుండి తిరిగి వచ్చి క్యాచ్ పట్టుకునేలా ఉంది అంటే అది సుఖం అండి. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అంతేనండి. ఇది నేను అర్థం చేసుకుంటున్న ఎగ్జాంపుల్ మీతో షేర్ చేస్తున్నాం. కాబట్టి మామూలుగా విసిరి మామూలుగా క్యాచ్ పట్టుకున్నావనుకో, అది నీకు పుణ్యం చేత సుఖం వచ్చింది. కానీ ఇంకో కార్యం కూడా చేస్తావు ఈ ప్రపంచంలో, అది పాప కార్యం. దాని ఏం చేస్తావు అంటే, కొంచెం ఫాస్ట్ గా విసిరావు అనుకో ఆ బంతిని గోడ మీద, అది చాలా ఫోర్స్ తో వచ్చి నీ మొహం కొడుతుంది, మొహం పచ్చడేలా కొడుతుంది. అది పాపము. ఇప్పుడు ఈ రెండు చేసినటువంటి కర్మ, ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ జీవుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? ఇక్కడ బాబా అకార్డింగ్ టు మెహర్ బాబా లిటరేచర్ ప్రకారం, ఆయన చెప్పిన మాటల ప్రకారము, ఈ జీవుడు అజ్ఞాని అయినటువంటి జీవుడు ఏం చేస్తున్నాడు అంటే, డైరెక్ట్ గా ఆ గోడ దగ్గరికి వెళ్ళి, ఓ గోడ, నీ వల్ల నేను సుఖంగా ఉన్నాను. అదే విధంగా, ఓ గోడ, నన్ను ఎందుకు కొట్టావు? నీ వల్ల నేను దుఃఖంగా ఉన్నాను అన్నట్టు ఉంటుంది ఈ ప్రపంచం మీద నువ్వు ఏదైనా కంప్లైంట్ చేస్తే.
కాబట్టి గుర్తు పెట్టుకో, నీ జీవితంలో ఏది జరిగినా జరగకపోయినా అది నీ స్థూల సంస్కారములే. గుర్తు పెట్టుకోవాలండి. ఇంప్రెషన్స్ అంటే ఏంటంటే మనం 3 చూసుకున్నాం: గ్రాస్ ఇంప్రెషన్స్, సటిల్ ఇంప్రెషన్స్, మెంటల్ ఇంప్రెషన్స్. సటిల్ ఇంప్రెషన్స్, మెంటల్ ఇంప్రెషన్స్ అని మనం ముందు తెలుసుకోబోతున్నాం. కానీ ప్రస్తుతానికి మాత్రము గ్రాస్ ఇంప్రెషన్స్ మాత్రమే. కాబట్టి స్థూల దేహం వరకు స్థూల దేహం గురించి నేను ఇంకా బాధపడుతున్నాను, నాకు ఇష్టమైన స్థూల దేహాల గురించి ఇంకా ఇబ్బంది పడుతున్నాను అంటే నాకున్న స్థూల సంస్కారాలే కారణము. ఈ స్థూల ప్రపంచం అనేది ఇంకా నాకు బాధ కలుగుతోంది, స్థూల ప్రపంచం అనేది నేను సాటిస్ఫాక్షన్ పొందటం లేదు అంటే దానికి కారణం కూడా నా స్థూల సంస్కారములే. కాబట్టి నా స్థూల సంస్కారము మూలానే ఇవన్నీ కూడా జరుగుతోంది. ఏది జరిగినా సంస్కారములే, ఏది జరగకపోయినా సంస్కారములే అనేటువంటి క్లారిటీ నీ లైఫ్ లో వస్తుంది. ఇది తేలికైన జీవితం గడపడానికి ఒక మార్గం. సో ఏం చేస్తోంది ఆ సంస్కారం అనేది? బాబా చివరిగా ఒక మాట చెప్తాడు 6th పాయింట్ లోనే. ఇంకొక 4వ మాట ఏం చెప్తాడంటే, సంస్కారం ఏం చేస్తుందంట, నీ కళ్ళ ముందు కనిపించేటువంటిది ఏంటి? క్రియేషన్ కనిపిస్తోంది. ఏం కనిపిస్తోంది నీ కళ్ళ ముందు అంటే? నాకు హరి నీకేం కనిపిస్తుంది అంటే, బాబా నాకు కనిపిస్తుంది క్రియేషన్ కనిపిస్తోంది. ఇది ఎటువంటి క్రియేషన్ తెలుసా నీకు అన్నాడు. ఏంటి ఎటువంటి క్రియేషన్ బాబా అంటే, ఇది ఒక డ్రీమ్ ఆఫ్ క్రియేషన్ అన్నాడు. అవుతాడు. ఏం చేస్తోంది డ్రీమ్ ఆఫ్ క్రియేషన్ అంటే? ఈ సృష్టి యొక్క స్వప్నము. ఇదంతా స్వప్నమేరా, ఇదంతా అవుతాడు చెప్తున్నాడు అండి. ఇదంతా కూడా స్వప్నం, ఇదంతా కలగంటున్నావు, ఇదంతా కళ. ఇదేం చేస్తూ ఉంది? నిజానికి సృష్టి అనేది ఒక కళ. కానీ ఈ సంస్కారం ఏం చేస్తుంది తెలుసా? అందుకే చెప్పుకున్నాం కదా, జాదు చేస్తుంది. ఉన్నదాని లేనట్లుగా, లేని దాని ఉన్నట్లుగా చూపించేదే సంస్కారములు. ఇదేం చేస్తుంది? ఈ సంస్కారాలు చేసేటువంటి ఒకే ఒక్క ముఖ్యమైన పని ఏంటి అంటే, ఏదైతే నువ్వు కలగంటున్నావో, ఈ సృష్టి ఉంది, ఈ సృష్టిలో ఉన్నాను, ఈ సృష్టి అంటే నాకు చాలా ఇష్టము అని ఏదైతే నువ్వు కలగంటున్నావో, ఈ కళని ఏం చేస్తుంది అంటే, ఇది ఎప్పుడు ఉంటుంది, నిజమైనది, శాశ్వతమైనది అనే విధంగా నీకు చూపిస్తుంది. అదే సంస్కారాలు. 2 పనులు చేస్తూ అంటాడు అవుతాడు. ఈ పాయింట్ లో చూడండి, కాస్త శ్రద్ధ పెడితే అర్థమవుతుంది. ఇక్కడ క్లియర్ గా ఏం చెప్తున్నాడు అవుతాడు? సంస్కారం 2 పనులు చేస్తుంది అంటున్నాడు. మొట్టమొదటి పని ఏంటి అంటే, నీకు కలగా కనిపించేటువంటి సృష్టిని ఏం చేస్తోంది? ఇది ఎప్పటికీ ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది అనే విధంగా చూపిస్తోంది. నెంబర్ 2, ఇంకోటి ఏం చేస్తోందంటే, అనవసరమైన చింతలని సృష్టిస్తోంది. బాగా అర్థం చేసుకోవాలండి ఈ పాయింట్, 2 పాయింట్స్. కాబట్టి నీ జీవితంలో బాబా ఒక మాట లైన్, ఒక స్టేట్మెంట్ ఉంటుందండి. మోస్ట్ ఆఫ్ యువర్ సఫరింగ్, నువ్వు అనుభవించేటువంటి 99 బాధల్లో ఒకటి అవన్నీ సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ అంటాడు అవుతాడు. అంటే అవన్నీ స్వయం కృపారాధనే. రెండోది అనవసరమైనవి. బాగా ఎందుకు నాకు కనబడుతోంది మీ జీవితాలు అంటాడు అవుతాడు. నేను చూస్తున్నాను నువ్వు అనుభవించేటువంటి 100% బాధల్లో 99% అన్ని కూడా అవన్నీ నీ స్వయం కృపారాధన. నీ అంతటగా నువ్వే బంతి విసిరావు. ఆ బంతి విసిరినప్పుడు అది తిరిగి నీ మొహాన్ని కొట్టింది అంటే అది నీకు అనవసరమైన బాధలే కదా. ఇవన్నీ క్రియేట్ చేసింది ఎవరు అంటే తెలుసా? ఎవరు క్రియేట్ చేయలేదు, గోడ క్రియేట్ చేయలేదు. అదంతా కూడా ఈ జీవుడి చేత నడిపించినటువంటి సంస్కారములే. నువ్వు కొట్టు పర్వాలేదు, ఏం కాదులే, ఒక మాట అనే పర్వాలేదు, లేకపోతే ఆ కర్మ చేస్తే ఏం కాదులే, అలా ఆలోచించి ఏం తప్పు లేదులే అనిపిస్తున్నటువంటి ఆ అది వెనక తోస్తోంది, అది ముందుకు తోస్తోంది. ఈ పనించి ఆ పనించి అనే విధంగా లోపల అది మోటివేట్ చేస్తోంది. కాబట్టి సంస్కారాలు చేసే 2 పనుల్లో మొదటి పని ఏంటి అంటే, ఉన్నటువంటి కళ అయినటువంటి అంటే ఈ సృష్టి అనేటువంటి స్వప్నమును ఏం చేస్తోంది? ఇది నిజమైనది, ఇది నిజము, ఇందులో ఉండేవాడు నిజము, ఇందులో నీతో పాటు ఉన్న వాళ్ళందరూ నిజమే. కాబట్టి నిజం మాత్రమే కాదు, వీళ్ళు ఎప్పుడు శాశ్వతంగా నువ్వు ఈ భూమి మీద ఉంటావు, నీతో ఉన్న వాళ్ళు కూడా శాశ్వతంగా భూమి మీదే ఉంటారు. ఇందులో నువ్వు ఫిక్స్ అయిపో. మెహర్ బాబా చాలా చెప్తాడు, అవన్నీ వినొద్దు, ఇది ఫిక్స్ అయిపో. ఆయన శాశ్వత ప్రీతముడు అంటాడు. ఆయన శాశ్వత ప్రీతముడు కాదు. నీ కళ్ళ ముందు కనిపించేటువంటి తల్లిదండ్రులు నీ శాశ్వత ప్రీతములు, నీ కళ్ళ ముందు కనిపించే భార్య బిడ్డలే శాశ్వతమైన ప్రీతములు, నీ కళ్ళ ముందు కనిపించే బంధువులే నీ శాశ్వత ప్రీతములు, నీ కళ్ళ ముందు కనిపించేటువంటి స్నేహితులే నీ శాశ్వత ప్రీతములు. లా చూపిస్తోంది ఈ సంస్కారాలు. కాబట్టి రియల్ అండ్ లాస్టింగ్ అంటున్నట్టు అవుతాడు, అపీల్స్ అంటాడండి, అలా చూపిస్తోంది. కాబట్టి తమాషా ఏంటో తెలుసా? నీ ప్రాబ్లం వచ్చేసి అది చూపించేవాడు అంటే చూసేవాడు ఉన్నంత వరకు అది ఎంత సమస్యో నేను నీ మీద కూడా నేను చెప్తానంటాడు అవుతాడు. సంస్కారాల మీద నేను పూర్తిగా వేయటం లేదు. అది ఎందుకు చూపిస్తోంది? నువ్వు చూస్తున్నావు కాబట్టి అది చూపిస్తోంది కదా. నువ్వెందుకు చూస్తున్నావు? నన్ను చూడు,
నా దివ్య మంగళ రూపాన్ని ఎప్పుడైనా చూసావా? అంతలాగా నువ్వు ప్రపంచాన్ని చూస్తున్నంత తీక్షణంగా, నువ్వు ప్రపంచాన్ని నువ్వు అంటే అట్రాక్ట్ అయ్యేంత విధంగా నన్ను ఎప్పుడైనా చూసావా? నా అందమైనటువంటి ఒక రూపాన్ని చూడు, నేను ఎంత అందంగా ఉన్నాను చూడు, ఎప్పుడైనా చూసావా? నాది చిక్కు చెదిరినటువంటి అందం, నాది ఒక శాశ్వతమైనటువంటి అందం ఎప్పుడైనా చూసావా? అది ఒక కాలంతో అది ఇదేది కాదు. నా కళ్ళలోకి ఎప్పుడైనా చూసావా? అంత అందమైనటువంటిది ఎప్పుడైనా చేసావా? అది నా కళ్ళ ముందు చూస్తున్నప్పుడు, కానీ అది ఇప్పుడు నీకు కానీ ప్రపంచం వైపు చూపించే మాత్రము నువ్వు దాన్ని అలా చూడడం మొదలు పెట్టావు. కాబట్టి చూపించడం అనేది, ఎందుకంటే నువ్వు సినిమాలో టికెట్ తీసుకొని ఓహో వీళ్ళు చూపిస్తారనే విధంగా వెళ్ళి సీట్లో కూర్చుంటాను కానీ సినిమా వేస్తున్నాడు. నువ్వు సినిమాకి వెళ్ళకపోతే ఇంకెవరు సినిమా చూపిస్తాడు? కాబట్టి ఈ అందుకే అవతాడు చెప్తున్నాడు అండి. అంటే నీకు అర్థం కాకపోయినా అంత తేలిక కాదు. నేను ఒప్పుకుంటున్నా. ఎందుకంటే ఈ సంస్కారాల గురించి అవగాహన తెచ్చుకోవడం అనేది అంత తేలిక కాదు. అది గుర్తు పెట్టుకుని కష్టమే. ఈ లైన్ గుర్తు పెట్టుకుందామండి, గుండెలో పదిలంగా దాచుకుందామండి, ఈ లైన్ మాత్రం క్యారీ చేద్దామండి. కష్టమే కానీ సాధ్యపడుతుంది. అన్ని కష్టమే, ఆధ్యాత్మిక మార్గం అన్ని కష్టమే కానీ సాధ్యపడుతుంది అని సాక్షాత్ అవతార పురుషుడే ఈ క్షణం మనందరికీ ఒక ధీమా ఇస్తున్నాడు అండి. అంతకు మించి ఏం కావాలండి మన జన్మలకి? కాబట్టి ఇది ఇంపార్టెంట్. కాబట్టి ఏం చేస్తోంది? అటువంటి నువ్వు చూస్తానంటున్నావు కాబట్టి అది చూపిస్తోంది. నేను సినిమా చూడడానికి టికెట్ తీసి కూర్చున్నాను కాబట్టి సినిమా వెయ్యి అంటున్నావు ప్రాజెక్టర్ ఆపరేటర్ని, వాడు సినిమా వేస్తున్నాడు. సినిమాలు ఎవరు లేకపోతే సినిమా ఏరు కదండి, మొత్తం మూసుకొని సినిమాలు అసలు ఏం ప్రదర్శన ఏమి ఉండదు. కాబట్టి నువ్వు చూస్తావని కూర్చున్నావు కాబట్టి అది సంస్కార సినిమా వేస్తోంది. ఇది చూడు, ఇది నిజం అని చెప్తా ఉంది. కాబట్టి నిజం అని చెప్పడమే కాకుండా శాశ్వతంగా ఉండిపోతుంది చెప్తా ఉంది. గుర్తు పెట్టుకోండి. అదొక పని అయితే, రెండో పని ఏంటో తెలుసా? అనవసరమైనటువంటి చింతలని సృష్టిస్తుంది. కాబట్టి నువ్వు ఆలోచించకూడదు అనుకుంటూనే ఉంటావు, ఆలోచించేస్తున్నావు. కారణం సంస్కారాలు. ఈ మాట్లాడకూడదు అనుకుంటావు కానీ మాట్లాడేస్తున్నావు, దానికి కారణం సంస్కారాలు. ఈ పని చేయకూడదు అనుకుంటున్నాడు కానీ చేసేస్తున్నాడు, కారణం సంస్కారాలు. కాబట్టి ఈ ఆలోచనకి, మాటకి, కర్మకి ఏంటి అంటే ఖచ్చితంగా ప్రపంచం కాదు, మన చుట్టూ ఉండేవాళ్ళు అస్సలు కారణం కాదు. అది ఎవరి సంస్కారాలే అని కనిపెట్టుకొని నువ్వు గనుక దాని మీద ఒక పట్టు సాధించగలిగితే నువ్వు సంస్కార రహితం అవుతావు. ఎలా సంస్కార రహితం అవుతావు? స్థూల సంస్కారాల నుండి సూక్ష్మ సంస్కారాలకు వస్తావు, సూక్ష్మ సంస్కారాల నుండి మానసిక సంస్కారాలకు వస్తావు, అండ్ అల్టిమేట్ గా మానసిక సంస్కారాల నుండి సంస్కార రహితం తయారై మనోనాశనం చేసుకొని ఆత్మ సాక్షాత్కారం పొంది నీ యొక్క సొంత ఇంటికి చేరుకుంటావు. అది నీ సొంత ఇల్లు. కాబట్టి నువ్వు సొంతంగా ఈ ప్రపంచం ఇల్లు కట్టుకున్నా అది నువ్వు ఉంటున్న ఇల్లే తప్ప నీ ఇల్లు కాదంటాడు అవుతాడు. అది నువ్వు ఉంటున్న ఇల్లు. నాకు ఒక సాధకుడు చెప్పిన మాట అండి, ఒక మీ ఇల్లు ఎక్కడుంది అంటే అది నా ఇల్లు కాదు, నేను ఉంటున్న ఇల్లు అన్నాడు. అతని సొంత ఇల్లే అది. ఎందుకంటే నాది నా ఇల్లు ఎందుకు అవుతుంది హరి? అది మీ సొంత ఇల్లే కదండి. హరి నా ఇల్లు అయితే నేను చచ్చిపోయిన తర్వాత కూడా నా శరీరాన్ని కదిలించకూడదు కదా, కానీ కదిలించి ఊరు బయట పడేస్తున్నారే, అది నాదెలా ఇల్లు అవుతుంది హరి? ఎంత బాగుంది చూడండి, ఆ లైన్ చూడండి, అలా భాష చూడండి, అతని సాధకుడు మాట్లాడే భాష ఎలా ఉంటుంది? నేను ఉంటున్న ఇల్లు నా ఇల్లు కాదు, అది నేను ఉంటున్న ఇల్లు. నా ఇల్లు అయితే మాత్రం నేను చచ్చిపోయిన తర్వాత కూడా నేను 10 అంతస్తులు 20 అంతస్తులు కట్టుకున్నాడు, ఏదో అంతస్తులో పెట్టాలి కదా, కానీ పెట్టడం లేదు. నన్ను విసిరి అవతల పడేస్తున్నారే, ఊరు బయట పడేస్తున్నారే. కాబట్టి అది నేను ఉంటున్న ఇల్లు. అంటే ప్రారంభం ప్రకారం ఆ ఇంట్లో ఉండమని చెప్పాడు కాబట్టి భగవంతుడు ఇంట్లో ఉంటున్నాను విధేయుడుగా. అది ఇంపార్టెంట్. కాబట్టి ఆ విధమైనటువంటి చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇక్కడ అవతాడు చెప్పినటువంటి 6th పాయింట్ ఏంటి అంటే, కాబట్టి ఇదంతా కూడా అంటే ఈ సృష్టి అనేటువంటి ఒక స్వప్నాన్ని నిజమైనదిగా, శాశ్వతమైనదిగా చూపిస్తూ ఏం చేస్తోంది? అనవసరమైనటువంటి చింతలను సృష్టిస్తోంది. కాబట్టి నేను చెప్పినటువంటి మాటలు ఆలకిస్తే తప్ప దాని మీద నీకు పట్టు అనేది రాదు. కాబట్టి మనకి అవతాడు ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి కాబట్టి అది మనం రేపు కొనసాగించి రేపు కూడా ఆలకించే ప్రయత్నం చేద్దామండి. ఎటర్నల్ బిలవెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, ఇంకొక 5 minutes ఉంది కాబట్టి మనకి ఆర్తి ఇచ్చి కంక్లూడ్ చేద్దామండి. సో అంటే మనకి మధ్యలో గ్యాప్ ఉంటుందండి. నేను మధ్యలో ఒక 10 minutes 5 minutes నేను అడుగుతా ఉంటాను. మీరు ఏదైనా చెప్పదలుచుకుంటే కూడా మీరు అప్పుడు చెప్పచ్చు. ఆ టైంలో కూడా కరెక్ట్గా మనం ఆరతి కంక్లూడ్ చేసిన తర్వాత నా ప్రేయర్ ఒకటి ఉంటుంది. ఆ ప్రేయర్ కంప్లీట్ చేసి నేను కంక్లూడ్ చేస్తాను మెహరో కోసం ఈ పూటకి. కాబట్టి మధ్యలో ఒక 5 to 10 minutes మనకు కావాలంటే మీరు ఏదైనా చెప్పాలనుకున్నా, మీరు ఏదైనా అడగాలనుకున్నా కూడా మీరు నిర్భయంతరంగా మీరు అడగచ్చండి. మీరు ఏదైనా చెప్పాలని చెప్పచ్చు. సో మీకు ఆ ఫ్రీడమ్ ఉంది కాబట్టి చేయించండి. సో కాబట్టి సో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా, ఏమైనా అడగాలనుకుంటున్నారా?
రైట్ అండి. ఓకే. సో అయితే మనకి ఆరతి ఇచ్చి కంక్లూడ్ చేద్దామండి. నర్మదా గారు మీరే కంక్లూడ్ చేస్తారా? భుజావి ఆరతి మీరే ఇచ్చేయండి. अवतार मेहर बाबा की जय। बुझावे नार जहलतनी कर खुद रात ने परमातो चलागी आस भक्तों ने के बाखे नूरे मातो आया मोर शात मेहर बाबा चरण पर तुझ न दरिए सर कुदाना जात तेवा के फतैबे तो मेहर बातो तुझे माँ लिख की कतनो तू आशे बीने आरफ भी के तू पर मात्मा ज्ञानी चने मो तारे पातो गोदाना प्रेम नो प्यालो पिलावे मस्त हमने कर तुझ पर जान सदके साकिया पीदे पयमातो हमारी नाव बरदरिए तरावे तो हमें तरिए हमारा ना खुदा है मेहर बाबा छेनिगे बातों हमारा ना खुदा है मेहर बाबा छेनिगे बातों बुझावे नार जहलतनी कर खुद रात ने परमातो चलागी आस भक्तों ने के बाक्षे नूरे मातो अवतार मेहर बाबा की जय। ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పము కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి. రేపు మనం 6:30కి మన మెహరోపాసనం అనేది ఆలకించడం కొనసాగిద్దాం. సో రేపు 6:30కి కలుద్దాం. అట్లా పిల్లడు అవతార్ మెహర్ బాబా కీ జై. జై. జై.